నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు అని భక్తులు మాట్లాడుతున్నారు. మరొక చోట నీ చిత్తము నెరవేర్చుట నాకెంతో సంతోషమని మాట్లాడుతున్నారు. దేవుని చిత్తం ఈ కడవరి దినాలలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారు. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవుని చేతిలో పవలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నిజంగా నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే నీకు తిరుగులేదు లైఫ్లో. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకుండగా నీ ఇష్టం వచ్చినట్లు నడిస్తే చాలా ప్రమాదం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం దైవ చిత్తం. చాలామందికి దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఆశ ఉంది. కొంతమంది దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకుండగా వారు సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళిపోయి పడిపోయిన వాళ్ళు అనేక మంది బయట మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు మీ మైండ్లోకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మాటలు మీరు మైండ్లో తీసుకోగలిగితే తర్వాత వచ్చే మాటలు మీకు అర్థమవుతాయి. మీరు దీని మీద మనసు పెట్టకపోతే తర్వాత వచ్చే మాటలు మీకు అర్థం అవ్వదు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కార్తీక దీపం సీరియల్ చూసేవాళ్ళకి అస్సలు అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం దైవ చిత్తం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది యేసయ్యను చూశారు? మీరు ఎప్పుడైనా యేసు ప్రభుల వారిని చూసారా అండి? చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మైకు దొరికితే లేటు. దేవుడు ఇలాగుంటాడు, దేవుడు అలాగుంటాడు, ఈ రాత్రే కనపడ్డాడు, పొద్దున కనపడ్డాడు, మధ్యాహ్నం కనపడ్డాడు, సాయంకాలం నా పక్కనే ఉంటున్నాడు, ఏ కొంపకి ఇంకెళ్ళడైనా. హల్లెలూయా. అమ్మ మీరు చూస్తే చాలా మంచిది, తప్పులేదు. హల్లెలూయా. చూడకుండా చూశానంటమే ప్రమాదం. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు తెలుసా? అదేంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడతారు? తెలిసింది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఎవరేమనుకున్నా కానీ పాటలు పాడుతున్నాం కదా, తెలుసా అంటారేంటి అని నా మీదకి దెబ్బలాటకు వస్తారేమో. ఏమో మీరు తెలుసో లేదో తెలిపోవాలి. ఇప్పుడు ఓకేనా? కోపంగా ఉండకండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడే ఉంటాను. కర్లిచ్చి కొట్టేసుకుందాం, పర్లేదు. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు అర్థం చేసుకోండి. వాక్యం అనేది మనతోనే మాట్లాడతాడు దేవుడు. బాక్సులతోనూ దాంట్లో కెమెరాలతో మాట్లాడు. ఆయన మనతో మాట్లాడుతుంటే మనకు ఆరోగ్యం, మనకి నెమ్మది, మనకి ప్రశాంతత, విడుదల, గొప్ప కార్యాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారట. ఆ ఇద్దరు వ్యక్తుల్ని దొంగల వాళ్ళు పట్టుబడ్డారు. మొత్తానికి ఎక్కడ ఏ తప్పుడు పని చేస్తూ దొరికారు ఏంటో. పట్టుకున్న తర్వాత వాళ్ళని జైల్లో వేయటాకని ఇద్దరు పోలీసులు తీసుకెళ్తుంటే ఆ పట్టబడిన వాళ్ళు అన్నారంటే, ఏయ్ మర్యాదగా చేతులు వదులు అన్నారంట. ఎందుకు వదలాలి? మీరు జైలుకి వెళ్ళాల్సిందే, మీరు చేసిన తప్పును బట్టి అని చెప్పేసి అంటుంటే, మర్యాదగా చేతులు వదిలే అన్నారు. మా చేతులు వదిలే అన్నారట, వదలని అన్నారట. సడన్గా వాళ్ళు అన్నారట, నీకు విషయం తెలుసా, మాకు ఐజీ గారు తెలుసు అన్నారట. ఏమన్నారట? ఐజీ గారు తెలుసు అనగానే పోలీసు వాళ్ళు గుండె జారిపోయింది, టక్మని వదిలేశారట. వీళ్ళకి ఐజీ గారు తెలుసు అంటారా బాబు, కనుక వీళ్ళు జోలికి వెళ్ళొద్దు, వీళ్ళు ఏమనొద్దు అని చెప్పి వదిలేస్తే వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిపోయింది. తాళన్నారంట. మాకు ఐజీ గారు తెలుసు కానీ మేము ఐజీ గారికి తెలియదుగా అన్నారంట. చాలామంది యేసు ప్రభుల వారంటే మాకు తెలుసు అంట, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు తెలుసా? నీ ప్రార్థన తెలుసా? నువ్వు చేస్తున్న పరిచర్య తెలుసా? నువ్వు పాడుతున్న పాట తెలుసా? నువ్వు చేస్తున్న ఆరాధన తెలుసా? నువ్వు సంఘములో అవి పరిచర్యలు చేస్తున్న మంచిది, చేయాలి, దానికి వ్యతిరేకం కాదు. అవి తెలుసా దేవునికి? దేవుడిని గుర్తించాడా? ఒక వ్యక్తిని దేవుడు గుర్తిస్తే ఆ వ్యక్తి లైఫ్ ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తిని దేవుడు గుర్తించకపోతే
ఆ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఈరోజు తేలనవలసిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారు. మీరు చూడండి, మీ పిల్లలని స్కూల్లో వేస్తారు కదండి. స్కూల్లో వేసే ముందు మీరు అడుగుతారు, ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ చేత గుర్తించబడిందా లేదా అని. మీ పిల్లలను చదివించే స్కూళ్ళు, కాలేజీలు గవర్నమెంట్ చేత గుర్తించబడితే మీకు ధైర్యం. ఎందుకనంటే ఈ స్కూల్లో మా పిల్లలు చదివితే సూపర్, ఎందుకంటే గవర్నమెంట్ చేత గుర్తించబడింది కాబట్టి. అందుకని ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ చేత గుర్తించబడటానికి గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే ఫామ్ చేసినా రూల్స్ తప్పకుండా వాళ్ళు పాటించాలి. అలా పాటించకపోతే ఆ స్కూల్ని సీల్ చేస్తారు, నడపనివ్వరు. అలాగే మనకు కూడా పరలోకం అనే ప్రభుత్వం పైన ఉంది, చెప్పకూడదు సరి గట్టిగా. ఆ ప్రభుత్వం చే మనం గుర్తించబడాలంటే ఈ భూలోకంలో తండ్రి అయిన దేవాతి దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు పరలోక ప్రభుత్వం చే దేవుని చే గుర్తించబడతారు యేసునామములో. నమ్మితే సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. గనక దేవుడి భూలోకంలో పెట్టిన రూల్ ఏంటంటే దైవ చిత్తము. చెప్పాలి అందరూ కూడా, దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవుని చే గుర్తించబడతారు. నేను ఇంకొక మాట చెప్తాను. చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు, చాలామంది ఆరాధికులు ఉన్నారు. మంచిది, మీరు చెయ్యాలి. మీ స్వరాలు వింటున్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నాకంటే ముందు తండ్రి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చూడండి, ఒక మాట ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారా? మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు, గుర్తించబడతాడు. ఒకసారి గట్టిగా చెప్పకూడదామా? ఎంత క్లియర్గా. ఏమండి, ఇది ఇలా చెప్పాడు కదా. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దేవదూత అంటుంది, ఇదిగో చూడండి, మీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయిందని దేవదూతలు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అలాగే నువ్వు చేస్తున్న ఉపవాసం, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు చేస్తున్న మంచి పనులు దేవుడు గుర్తించాలి, దేవుని చే గుర్తించబడాలి. దేవునికి స్తోత్రం. సార్ నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదామా అండి? ఏ రోజైనా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవదూతలు వచ్చి సుజాత, రామలక్ష్మి, ఎస్తేరు, ఇగో నీ ప్రార్థన దేవుడు సన్నిధికి చేరిందని ఎప్పుడైనా వచ్చి మాట్లాడాయా? మనం అంతా రివర్స్ క్యాండిడేట్లో. దెయ్యాలు కనపడితే దేవుడు కనపడ్డాడంటాం, దేవుడు కనపడితే దెయ్యాలు కనపడ్డాయంటాం. నిజంగా దేవుడిని చూసావా? నువ్వు చూస్తే ఎలా ఉంటావు? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంతే. వెళ్ళాలనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుడు నా ప్రార్థన వినేస్తున్నాడు, నా ప్రార్థన ఆలకించేస్తున్నాడు, నా ఉపవాసం అంగీకారం అయిపోయింది, దేవుడి స్తుతి ఆరాధనలు అన్నీ కూడా ఆయన తీసుకుంటున్నాడు చక్కగా అని మనం అనుకుంటే సరిపోదు. దేవుడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. చెప్పకూడదు సరి గట్టిగా? నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దామా? దానియేలు గురించి ఇతను బహు ప్రియుడు అన్నాడు. చెప్పకూడదు సరి గట్టిగా? దేవునిచే సాక్ష్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి నీళ్ళల్లోంచి బాప్తిసం తీసుకుని పైకి వస్తున్నప్పుడు ఒక శబ్దం, ఇదిగో పరలోకంలో స్వరం వినబడుతూ, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. చెప్పకూడదు సరి గట్టిగా? అలాంటి సాక్ష్యాలు పొందాలి దేవునిచే. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభులు వారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈ భూలోకములో ఉండినప్పుడు ఆయన
తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నా ఇష్టము అనిలే, తండ్రి చిత్తం అన్నాడు. అందుకే నువ్వు నా ప్రియ కుమారుడు అన్నాడు తండ్రి. చెప్పకూడదు గట్టిగా. నువ్వు తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తిస్తే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. చెప్పకూడదు సరి గట్టిగా. నువ్వు ఆయనచే గుర్తించబడతావు అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. గెస్సమనే తోటలో ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రిని చిత్తమైతే అన్నమాట వాడాడు ఆయన. దేవునికి స్తోత్రం. అమ్మా, కుమారుడైన క్రీస్తుకే తండ్రి చిత్తం అంత అవసరమైతే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి దేవుని చిత్తం అవసరం లేదా? ఉంది. ఈరోజు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నామా? మీకు ఒక విషయం అడగాలి. రోజుకి ఎన్ని గంటలు మనకి? 24 గంటలు. లైన్లో పెట్టుకోండి. ఫస్ట్ మత్తయి 7:21 ఏమని రాయబడింది? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో గుర్తించబడ్డ కానీ పరలోకమందున్న చెయ్యువాడే ప్రవేశిస్తాడు. వెరీ గుడ్, మంచిగా. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటి? ప్రార్థన. 2 దైవ చిత్తం. 2 అంశాలు. ఒకటి ప్రార్థన. మన ప్రార్థనలో కూర్చోగానే ఏం మాట్లాడతాం? తండ్రి, అబ్బా, తండ్రి, యేసయ్యా, ప్రభువా ప్రభువా అంటాం లేదా? ఇది ప్రార్థన చూపిస్తుంది. అంటే రోజు ప్రార్థన చేసేసాడు పరలోకం వెళ్ళడంట. ఆ కింద రాశాడు, దేవునికి స్తోత్రం కలిగిన కాక, పరలోకమందున తండ్రి చిత్తం చేయవాడు వెళ్తాడు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీనికి దానికి తేడా? ప్రార్థన మానేద్దామా? నేను ప్రార్థనకి వ్యతిరేకం కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోదు. అందుకనే ముందుగా మైండ్ పెట్టండి. మీరు చక్కగా మైండ్ పెడితే వాక్యం మీద తర్వాత వచ్చే మాటలు మీకు అర్థమవుతాయి. మీరు మైండ్ దీని మీద పెట్టకపోతే మీకు ఏ మాట అర్థమవుదు. దానికి స్తోత్రం. ఇక్కడ 2 అంశాలనే, ఒకటి ప్రార్థన, ఒకటి రెండవది దైవ చిత్తం. ఇందులో ఏది ప్రాముఖ్యమైంది? తండ్రి దేన్ని ఇష్టపడతాడు? ఒక ఆవిడ అనుకోవటం, వీడితో చెప్పినా బాధే, చెప్పకపోయినా బాధే, వీడు స్లోగా నడిచొస్తుంటే ఏటో అనుకున్నాను, వీడు ఈ 2వ సెక్షన్లో ఎలాగుంటాడో తెలియదు, 3వ సెక్షన్లో ఎలాగుంటాడో తెలియదు, వచ్చేయండి బేగాని. సంబరమే సంబరం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలలు ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట బానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట బానను. మళ్ళీ ఎవరేమి గాని ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను. కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున, చూచావులే నన్ను, అందుకే యేసయ్యా నీ దేహం నీ దేవాలయం, అందుకే యేసయ్యా నిన్ను వదలనయ్యా, అందుకే యేసయ్యా నిన్ను వదలనయ్యా. ఎవరేమి అనుకున్నా దేవుని చిత్తం ఏం చేద్దాము, ప్రార్థనలోనే ఉండిపోదామా? హల్లెలూయా. మన అంశం ఏంటి ఇప్పుడు? దేవుని చిత్తం ప్రాముఖ్యమా, ప్రార్థన ప్రాముఖ్యమా? మీకు విషయం చెప్పనా, మనకి ప్రార్థన అంటే బాగా తెలుసు. ఎంతోమంది సేవకులు, జాన్ వెస్లీ గారిని చూస్తున్న చాలా ఆనందంగా ఉంది నాకు. మంచి మంచి స్పీకర్స్ని తీసుకొస్తున్నారు. చప్పలు కొట్టరే వీరు. ఒక విషయం చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు అన్నీ, నాకే ఏమీ తెలుస్తలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూట్యూబుల్లో బోల్డ్ మంది స్పీకర్లు అండి. ఏవండి ఎంత చక్కగా అన్ని డౌన్లోడ్ చేసుకుని బోల్డ్ మంది వినేసేసి, పాస్టర్ గారు ఒకసారి మైక్ ఇవ్వండి, నువ్వు మాట చెప్పాలనుకున్నట్టు ఒక్కొక్క విశ్వాసం. ఏం చేస్తాం? హల్లెలూయా. ఒక ఆవిడ ఇలాగే ప్రసంగం చేస్తుంటే అంటే పాస్టర్ గారు ఒక ఆవిడ లేచిందంట. లేచి అందంట, పాస్టర్ గారు అండి మీకు మిమ్మల్ని మాట్లాడేది అనుకుంటున్నాను, ఏమనుకోరు కదా అంద. ఏంటో అడిగామంటే, మీరు చెప్తున్న వాక్యము ఆల్రెడీ యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు యూట్యూబ్లో చెప్పేసి పెట్టేశారండి, 6 సార్లు వినేసామండి, అదేమో కట్టుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు, ఇందులో ఏముందండి అందంట.
పాపం ఆయనకి నాకులాగా సాయంకాలం కూటం కూడా ఉంది. 2వ సెషన్లు వెళ్ళిపోయాడు ఆయన. స్తోత్రం. అంటే విశ్వాసులు ఎంత బాగా ముదిరిపోయారో అనే సంగతి ఆయన బాగా అర్థమైపోయి వెళ్ళిపోయాడు. నేను అస్సలు వదలను. హల్లెలూయా. ఇప్పుడు అందులో మొక్కలు ఇందులో మొక్కలు తీసుకుని కాపీ చేసి పట్టుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను అనుకుంటున్నారేమో, అదేం లేదా. హల్లెలూయా. మీరు చెక్ చేసుకోండి ఎందులో అయినా సరే. దేనికి స్తోత్రం. డిఫరెంట్ ఇవాళ వచ్చేసావు, అదృష్టవంతురాలు నువ్వు. దేనికి చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ముఖ్యమా, దైవ చిత్తం ముఖ్యమా? హల్లెలూయా. ఏ ప్రార్థన ఆపేద్దామా? చెప్పాలి. ప్రార్థన ఆపేద్దామా? ఏమా? రైట్. ఒక విషయం చెప్తున్నాను. మీకు ఎన్ని గంటలు రోజుకి? 24 గంటలు ఇస్తున్నాడు కదా దేవుడు. నాకు 24 గంటలే, మరి మీకు ఎన్నో తెలీదు. మీకు 24ఏనా? ఓహో, మంచిది. దేనికి ఇస్తుంది. 24 గంటల టైం మీరు ఎట్లా వాడుకుంటున్నారు నాకు చెప్పండి. ఇక్కడికి వచ్చేసి ఆరాధన అంటాం కాదు, కొంపలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా వాడుకుంటున్నారు టయాన్ని. హల్లెలూయా. ఇక్కడ అందరూ చేయవలసిన పని ఏంటి? ఎవరేమి అనుకున్నా ఇదే పాడాలి. హల్లెలూయా. ఇంటికాడ కూడా ఎలాగ ఉంటామో తెలియాలి. దేనికి ఇస్తుంది. 24 గంటలు టైం ఇస్తున్నాడు కదా నీకు దేవుడు. 24 గంటల టైం మీరు ఎట్లా వాడుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా? మీకు మంచి ప్రైజ్ ఇస్తాను. ఎవరమ్మా? శృతి 24 గంటలు శృతి ఆరాధనే? అయ్య బాబోయ్. ఏంటి కొంతమంది మైకిత్తే అంటారు, అంటే కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే బుర్రలాగా చెవులు గాలి వచ్చేసేదండి బాబు నాకు. 24 గంటలు దేవుడితోనే ఉండిపోతాను, నేను బయటికి రాను అసలు అంటుంది. నిజంగా నమ్మాలా? నిజంగా 24 గంటలు దేవుడితో ఉండిపోతే సంతోషమే, దేనికి స్తోత్రం. ఉండకపోతే ప్రమాదం. హల్లెలూయా. కానీ సిస్టర్ గారు చాలా చక్కగా మాట్లాడి ఏదో మొత్తానికి చెప్పాలి ఆయనకని. అంటే 24 గంటలు ఆవిడ ఉంటాను అంటలేదు, 24 గంటలు స్తుతించిన భాగ్యమే అంటుంది ఆవిడ. అది చప్పలు కొడతా సార్ గట్టిగా. చాలా మంచిగా చెప్పావు అమ్మాయి. దేనికి స్తోత్రం. అయితే విను, దేవునికి స్తోత్రం. వినండి అందరూ కూడా. హల్లెలూయా. 24 గంటల టైం మీకు ఇస్తున్నాడు కదా, మీరు ఎట్లా వాడుకుంటారు? నేను రోజు ప్రార్థన చేస్తున్నానంటే నమ్మను. హల్లెలూయా. నేను దేవునితోనే సంబంధం కలిగి ఉన్నానంటే ఉంటే మంచిదే, లేకుండా మాత్రం చెప్పొద్దు. హల్లెలూయా. 24 గంటల టైము మనకి ఇస్తున్నాడు కదా. 24 గంటల టైంలో మీరు పడుకుంటారా పడుకోరా? మాట్లాడరే అమ్మా. మీరు పడుకుంటారు. ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? 4 గంటల. ఇది అసలు నమ్మను. వద్దు, దళగెలకండి. అందుకే తేడా వచ్చేస్తుంది ఇక్కడ. 6 గంటలకు నిద్రకి ఇచ్చేద్దాం. హల్లెలూయా. ఇంక ఎన్ని గంటలు ఉన్నాయమ్మా? 18 గంటలు ఉన్నాయి. 18 గంటల్లో మరి కష్టపడకపోతే బొమ్మ ఉండదు కాబట్టి ఓ 10 గంటలు తీసేద్దాం. బయట ఏదో జాబ్ చేసుకోవాలి కదా, 10 గంటలు తీసేద్దాం. ఇంక ఎన్ని గంటలు ఉన్నాయి? 8 గంటలు ఉన్నాయి. 8 గంటల్లో కొరియర్ సర్వీస్కి 2 గంటలు తీసేద్దాం. ఏంటమ్మా కొరియర్ సర్వీస్ అంటే తెలుసా అమ్మా? కొరియర్ సర్వీస్ అంటే ఈ కొంపల విషయాలు ఆ కొంపలో చెప్పి, ఆ కొంప తగలెట్టేసి ఆ కొంపని ఇంకో కొంపలో చెప్పి, కొంపలు తగలెట్టి వ్యాపారం అన్నమాట. ఇది కొరియర్ సర్వీస్ అంటారు. దీనికి 2 గంటలు తీసేద్దామేమా? అలా తగలెట్టేస్తూనే ఎవరేమి అనుకున్నా కానీ స్తుతించి వాయించవేరా బాబు నువ్వు. ఎవరేమి అనుకున్నా కానీ పాడరేమా? నేను అస్సలే పాడను. పాడను సార్. ఎవరేమి అనుకున్నా కానీ స్తుతించుట బాడను. ఎవరేమి అనుకున్నా కానీ ప్రార్థించుట బాడను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. 2 గంటల కొరియర్ సర్వీస్ ఎత్తికి ఎన్ని గంటలు ఉన్నాయమ్మా? 6 గంటలు. ఈ 6 గంటలు మరి భోజనాలు అయ్యి ఉంటాయి కదా, 3 గంటలు తీసేద్దాం. ఎన్ని గంటలు ఉన్నాయి? 3 గంటలు ఉన్నాయి. చాలామంది స్పీకర్స్ ఏమంటారంటే 100కి 10 రూపాయలు దశంభాగం ఎలాగైతే తీస్తున్నామో అంతేనా, 100కి 10 మీరు తీసేది. అలాగే 1,00,000 రూపాయలకి ఏమీ తీయకూడదా? 10,000 మర్చిపోకుంటుంది. దేవుని స్తోత్రం. 10,000 ఎలాగైతే తీస్తారు అలాగే రోజుకి మనకి దేవుడు 24 గంటలు టైం ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 24 గంటలు టైం ఇస్తున్నాడు కాబట్టి మరి అందులో కూడా దశంభాగం తీయాలి. 2.5 గంటలు దేవునితో గడపాలి అన్నారు. మంచిదే మాట అది. అలా ఇవ్వటం మంచిదే. 2.5 గంటలు ప్రార్థన చేయటం మంచిదే. 3 గంటలు చేసిన నష్టం ఏమీ లేదు. 5 గంటలు మోకాళ్ళు వేసినా ఏం నష్టపోవు. దేనికి స్తోత్రం.
ఇక్కడ మాట ఏంటంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు 2:30 గంటల ప్రార్థన చేసావా, 4 గంటల ప్రార్థన చేసావా, నువ్వు రోజంతా దొల్లావా, రోజంతా షక్కబాబా రెక్కబాబా రక్కబాబా అనుకుంటూ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయావని అడగడం. నేను షక్కబాబాకి రెక్కబాబాకి ఎదురు కాదు, అందులోనే పెరిగాను నేను. చెప్పబడతాను సార్ గట్టిగా స్తోత్రం చెప్పరేమ్మా. అది ఏం అడగడకని ఒకటి అడుగుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా అంటే, భలేగా చెప్పారు పాస్టర్ గారు. అయితే అయింది కానీ 21 రోజు అని ఉపవాస ప్రార్థనలని హల్లెలూయా ప్రార్థన అంటారు, అదంటారు, చచ్చిపోతున్నాం మేము. బాగానే వచ్చాడు ఈ పాటరు, ప్రార్థనే వద్దంట. హల్లెలూయా దేవుని చిత్తం చేసేస్తే బాగుంటుంది అన్నారు పాటర్ గారు. అయ్యి బాబు 2వ సెషన్కి వచ్చేస్తారు, 3వ సెషన్ కూడా వచ్చేస్తానని మీరు అనుకుంటున్నారు. మంచిది అనుకోండి. హల్లెలూయా నేను ప్రార్థనకి వ్యతిరేకన కాదు. హల్లెలూయా అది ప్రార్థన నా ఊపిరి, ప్రార్థన నా గుండెకాయ. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రేయర్లో ఉండే వచ్చాను. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన కాదురా అబ్బాయి, దైవ చిత్తం అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన ప్రాముఖ్యం కాదంటం కుదరదు, దైవ చిత్తమే ప్రాముఖ్యం అంటడం కూడా కుదరదు. బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చుంటే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళుతుంది. చెప్పకూడదా సరే గట్టిగా? నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అప్పుడు పాట పాడు, ఆ పాట దేవుడు వింటాడు. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అప్పుడు ఉండు దేవుని పరిచర్యలో, ఆ పరిచర్య దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అప్పుడు ఉపవాసం ఉండు, ఆ ఉపవాసం దేవుడి సన్నిధికి వెళుతుంది. స్తోత్రం చెప్పరేమ్మా. నువ్వు దేవుని చిత్తము లేకుండగా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకుండగా నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెన్ని ఉపవాసాలన్నా అసలు నువ్వు ఎవరవో నాకు తెలియదంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థనకి వ్యతిరేకన కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన సక్సెస్ అవ్వాలంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలంటే ముందు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తప్పుడు ప్రార్థన చేయి. 8 గంటలు చేస్తావో చెయ్యి, గంట చేస్తావో చెయ్యి. హల్లెలూయా అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తం తండ్రి చిత్తం తండ్రి చిత్తం అన్నారు. కనుక చిత్తము చాలా ప్రాముఖ్యం. అందుకని నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించు. హల్లెలూయా స్తోత్రం చెప్పరేమ్మా, గట్టిగా చెప్పరేమ్మా. హల్లెలూయా. సరే, ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి. దైవ చిత్తము అనేది 4 విధాలుగా ఉంటుంది. 1, మీరు బుక్స్ ఉంటే రాసుకోండి, తప్పకుండా రాసుకోవాలి. డైరీ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ మాటలు అందు లేదండి మేము గుండెల్లో రాసేసుకుంటామంటే అసలు చెప్పను. అది దేవునికి స్తోత్రం. మంచిగా డైరీలో రాసి ఇంటికాడ ఇల్లు అలా ధ్యానం చేయండి. దైవ చిత్తము 4 విధాలుగా ఉంది. 1 ఏమిటనంటే అనుమతితో కూడిన దైవ చిత్తము. 2వది ఏంటంటే సంపూర్ణ దైవ చిత్తము. 3వది ఏంటంటే పరలోకము నుండి భూలోకానికి విడుదలయ్యే దైవ చిత్తము. 4వది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము నుండి వెల్లడయ్యే దైవ చిత్తము. మరలా చెప్తున్నానండి, దైవ చిత్తము 4 విధాలుగా ఉన్నది. 1 అనుమతితో కూడిన దేవుని చిత్తము, 2 సంపూర్ణ దైవ చిత్తము, 3 పరలోకము నుండి భూలోకానికి విడుదలయ్యే దైవ చిత్తము, 4 పరిశుద్ధ గ్రంథము నుండి వెల్లడయ్యే దైవ చిత్తము. ఈ 4 చిత్తాల గురించి మాట్లాడితే తెల్లారిపోతుంది. కాబట్టి నేను మొదట తీసుకుని నేను ముందుకెళ్ళి ముగించాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అందులో 1 ఏంటంటే అనుమతితో కూడిన దైవ చిత్తము. అనుమతితో కూడిన దైవ చిత్తము అనగా ఏమిటి? దీన్ని ఎలా తీసుకోవాలి? బాగా వినండి. అనుమతితో కూడిన దైవ చిత్తం అంటే ఎన్నాళ్ళ నుంచో నువ్వు, నేనైనా నువ్వైనా ఎన్నాళ్ళ నుంచో ఒక అంశాన్ని దేవుని దగ్గర పెట్టుకుని, ప్రభువా నాకు ఈ కార్యం చేసి పెట్టవా అని రోజు నువ్వు బ్రతిమలాడి దేవుని బ్రతిమలాడుతూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు బ్రతిమాలుతున్నావు కాబట్టి దేవుడు నీకు కార్యం చేసేస్తాడు. దేవుడు నువ్వు అడిగావు కాబట్టి దేవుడు కార్యం చేసేస్తాడు. చప్పలు కొట్టరు వీరా, కార్యం చేస్తాడంటే చేస్తాడు కదా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నువ్వు కొంచెం ఆగాలి. అనుమతితో కూడిన దైవ చిత్తం అనగా
హల్లెలూయా. నువ్వెన్నాళ్ళ నుంచి ఒక అంశాన్ని ముందు పెట్టుకుని దేవుని దగ్గర, అది పెళ్లి గురించే కావచ్చు, నీ కూతురు పెళ్లి గురించి, నీ కొడుకు పెళ్లి గురించి కావచ్చు, నీ పిల్లల జాబ్ గురించి కావచ్చు, లేకపోతే ఒక గృహం గురించి కావచ్చు, లేకపోతే ఒక కోవిడ్కి కోసం కావచ్చు, లేకపోతే ఒక వ్యాపార నిమిత్తం కావచ్చు, మరి ఏదైనా దేనికి స్తోత్రం. నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఇస్తాడు. నేను ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. నువ్వు అడిగే ముందు నీకేది కావాలో నా దేవుడికి తెలియదా? ఇది ప్రాముఖ్యం. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నది ఏదైతే ఉందో అది నీకు కావాలని దేవుడికి తెలియదా? దేవుడికి స్తోత్రం. నువ్వు అడుగుతున్నావని ఇస్తాడు, కానీ తర్వాత వచ్చే నష్టాన్ని నువ్వు భరించుకోవాలి తప్ప నా దేవునికి సంబంధం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుని దగ్గర తప్పకుండా నువ్వు అడిగిన దానికి ఇస్తాడు కానీ తర్వాత దాని ద్వారా వచ్చే నష్టం ఏదైనా నువ్వే భరించుకోవాలి తప్ప నా దేవుడికి సంబంధం ఉండదు. హల్లెలూయా చెప్తారా? అదేంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇలాగే ఉంటాయి మాటలు, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సుజాత అనే పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నన్ను ఏమనుకోవద్దు. ఎందుకనంటే ఆ మనిషి పేరు ఎత్తాలి, ఆ వ్యక్తి జీవితం అట్లా ఉంది కాబట్టి చెప్పాలి నేను. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకే పేరు దొరకలేదా, సుజాత అని ఎందుకు అన్నాడు అబ్బా అతను, రెండో సెషన్లో రానివద్దండి, మళ్ళీ మీటింగ్ పెట్టుకోకండి మీరు. హల్లెలూయా. మీరు రావద్దని మళ్ళీ వచ్చి కూర్చుంటాను ఇక్కడ. దేనికి స్తోత్రం. బాగా వినాలి. సుజాత అనే వ్యక్తి సురేష్ గారిని ప్రేమించిందంట. సురేష్లు ఎవరున్నా నన్ను ఏమనుకోవద్దు. రోజు సుజాత అడుగుతుంది, దేవుడు నమ్ముకుంది, సుజాత ఆరాధన చేస్తుంది, మరి మామూలుగా ఉండదు. హల్లెలూయా. రోజు అడుగుతుంది, ప్రభువా యేసయ్యా నా తండ్రి, నేను సురేష్ గారిని చూశాను, ఆయన్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, నాకు ఆడే కావాలి, మాకిద్దరికి పెళ్ళి అయిపోవాలి, ఆడి తరపులు ఒప్పేసుకోవాలి, ఇడి తరపులు ఒప్పేసుకోవాలి. ప్రభువా ఈ కార్యం చేసావనుకో, చూడు ఎలాంటి కృతజ్ఞత కూడికెట్టుకుంటానో అంటుంది రోజుని. ఎవరు? సుజాత అడుగుతుంది కాబట్టి సురేష్ని ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడండి. యేసే చాలా మంచివాడండి. ఏమన్నా యేసే నేనంటే ఒప్పుకోనండి, చాలా మంచివాడు ఆయన. దేనికి స్తోత్రం కలిగి. సుజాత రోజు సురేష్ గారిని అడుగుతుంది కాబట్టి ఇస్తాడు. ఈ సుజాత ఏం చేసిందంటే నా ఇంటికి వచ్చింది. మీరు ప్రవక్త గారంట కదా, మీకు అన్నీ తెలిసిపోతాయంట కదా, అందుకని మీ దగ్గరికి వచ్చాను పాస్టర్ గారు. చెప్పేసింది ముందే, నేను సురేష్ గారిని ప్రేమించాను, ఆడితో నా పెళ్ళి అయిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. ఏం చేయాలంటే నేను ఆ ఎక్కువైపోయిన ప్రేమ కంట నేను కనిపెట్టేసి ఈ చర్చ్ అంతా దుల్లేయాలంట. ఇదేమన్నా బాగుందా? అలా చెయ్యకపోతే సంఘానికి రారు. వాళ్ళకి నచ్చినట్లు పాస్టర్ గారు లేకపోతే మేము ఈ సంఘం కాదు ఇంకో సంఘం అంటున్నారు. చాలా చోట్ల అట్లా ఉంటుంది. అలా ఉండకూడదు. విశ్వాసం చెప్పినట్టు సేవకుడు వినడు, సేవకుడు చెప్పినట్టు విశ్వాసం వినాలి. చప్పలు కొట్టాలో సరి గట్టిగా. సేవకుని ఎందుకు పెడతాడు? నీకు దేవుని చిత్తం ఏదో తెలియదు కాబట్టి దేవుని చిత్తం తెలుసుకున్నట్టుగా ఈ ప్రజలందరికీ మందిరం అవసరం, సేవకుడు అవసరం. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. నేను అన్నాను, సుజాత నువ్వు అడుగుతున్నావు కాబట్టి సురేష్ గారిని ఇచ్చేస్తాడు సుజాత, తర్వాత వచ్చే నష్టాన్ని నువ్వు భరించుకోవాలి, నా దేవుడికి సంబంధం ఉండదంటే కోపం వచ్చేసింది. ఆవిడకి నచ్చినట్టు చెప్తుంటే సురేష్ గారితో నీ పెళ్ళి అయిపోద్ది, అర్థమవుతుంది, చాలా సూపర్గా జరుగుతుంది, ఇక నీ లైఫ్ మామూలుగా ఉండదని ఏదో చెప్పేశాను అనుకోండి, ఎంత సంబరపడిపోనో సుజాత. కానీ అట్లా చెప్పలే నేను. ఇస్తాడు కానీ నష్టపోతావు, జాగ్రత్త అన్నాను. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలని చెప్తే కోపం వచ్చి వెళ్ళిపోయింది. పాస్టర్లు కరువేటి, బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు కాకినాడలో. స్తోత్రం చెప్పరే. ఇంకో పాస్టర్ గారిని అడిగిందంటే ఆయన దగ్గర కూడా ఇలాగే చెప్పిందంటే, ఏమనంటే పాస్టర్ గారండి సురేష్ గారిని ప్రేమించాను, ఆడితో నా పెళ్ళి అయిపోవాలని ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ గారు అంటే మొన్నే నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చిందమ్మా, దగ్గరుండి నీ పెళ్లి చేస్తానమ్మా అన్నారంట ఆయన. ఫోన్ లేకపోతే ఏదో మాట్లాడుకున్నారు, మంచిదే. మరి నా ఊసి ఎందుకు ఎత్తిందో ఈ సుజాత అక్కడ ఎత్తి అంటుందంట, ఏవండి పాస్టర్ గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి మీరు, ఆ సామెలు ఉన్నాడే సామెలు ఎవడాడు అన్నాడట అతను. ఆడండి ప్రవక్త గారు అంటే బోరు ఉత్తాడు కదా కంజిరి సామెలు అతనండి. ఏమన్నాడమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మీరు ఎంత బాగా ఎంత చక్కగా చెప్పారు, సురేష్ గారితో పెళ్లి చేస్తానన్నాడు, ఆడు చేస్తాడు కానీ తర్వాత వచ్చే నష్టం నువ్వే భరించాలంటున్నాడండి. ఆడి దగ్గరికి ఎవడాలని చెప్పాడు, ఆడన్నీ ఇలాగే చెప్తాడు, నీకెందుకు నేను ఉన్నాను కదమ్మా అన్నారట ఆయన. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరేమ్మా. హల్లెలూయా. సుజాతకి సురేష్ గాడికి పెళ్ళి అయిపోయింది. చప్పట్లు కొడదాం సార్ గట్టిగా. ఆగండి. సురేష్ గాడికి సుజాతకి పెళ్ళి అయిపోతే చప్పట్లు కొట్టేస్తావా నువ్వు? ఇది ఏమన్నా బాగుంది? అసలు బుర్ర ఎక్కడ పెడతాం అర్థమవుతుందా?
నువ్వు ఎందులో పడిపోయి ఉంటే అందులో పడిపోయి అంటే ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. అందులో పడిపోయాక నాకు తెలుసు, ఎప్పుడు నేర్చేసుకున్నా ఎప్పుడు పాడేద్ది కానిలే, తప్పకుండా పాడేది కానీ. దేనికి స్తోత్రం కలిగా. సుజాతకి సురేష్కి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికి నన్ను పిలుస్తారా? చెప్పరే మీరా, పిలుస్తారా? ఎందుకు పిల్లరు? అయ్యి బాబాయ్, దేని స్తోత్రం కలిగిన కాక. అయితే సుజాతకి సురేష్ గడి పెళ్ళి అయిపోయింది. చాలా సూపర్. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2వ సంవత్సరం అయితే 3వ సంవత్సరం రాక మా అందగత వస్తుంది. 3వ సంవత్సరం వచ్చింది. ఈ సుజాత మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ అనుకున్నాను నేను. హల్లెలూయా వచ్చింది అనుకుంటే తెలుస్తుంది. ప్రార్థన చేయాలి కదా, మరి ఏంటో చెప్తుందండి. అక్కడ దాకా బాగానే వచ్చింది. అక్కడి నుంచి ప్లేస్ ఫీలింగ్ మార్చేసింది. అంటే ఏమైందమ్మా అంటే, ఏమండి మీరు ఆ రోజు చెప్పినప్పుడు ఆగిపోయింది, ఎంత బాగుండండి పాస్టర్ గారు. ఆ సురేష్ గారు నన్ను మోసం చేశాడు అన్నాడు. వదిలిపోయిందా దీనికి? ఆ ఒక్క విషయమే కాదు, మనం దేవుని దగ్గర దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా అడిగి తెచ్చుకునే వాటిల్లో నష్టం ఉంటుంది. మనం ఏరుకునే ఫ్రూట్స్లో మచ్చలు ఉంటాయి, కానీ దేవుడిచ్చే ఫ్రూట్స్లో మచ్చలు ఉండవు, డాగులు ఉండవు, పురుగులు ఉండవు. శ్రేష్టమైంది ఇస్తాడు దేవుడు మనకి. కొట్టాలి చప్పలు గట్టిగా. పాస్టర్ గారండి నేను ఆ రోజు వినలేదండి. ఏంటి ఏమైందంటే సురేష్ గాడు అన్నాడంట, సుజాతతో అన్నాడంట, సుజాత నీకో మాట చెప్పాలనుకుంటున్నానే అంటే. ఏ మాట అంటే, నీకంటే ముందు ఇంకో దాన్ని ప్రేమించాను మంగతయ్యారిని, అది మార్కెట్లో దాపరించింది, నేను ఇంకేమీ చెయ్యలేను, అర్థం చేసుకోకపోతే చచ్చిపోతానంటుంది అది, మరి ఎలాగని చెప్పి నీతో మరి నీ దగ్గర నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇది ఎక్కడ గొడవ ఇది, అది ఇప్పుడు తగులుకుంటే ఇదే విషయం ఇదే చాలా టెన్షన్ పడ్డదంట ఆమె, చచ్చిపోదాం అనుకుంది పాపం. మొత్తానికి ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి వాళ్ళిద్దరు ఎక్కడికో పోయారు. నిజంగా సుజాత తెలివైందే అయితే, దేవుణ్ణి ఎదుగుతున్న బిడ్డ కదా, జ్ఞానవంతురాలైతే ఏం చేయాలి? ప్రభువా నేను సురేష్ గారిని ప్రేమించాను కరెక్టే, ఇదిగా నీ ముందెడుతున్నాను, అతను నాకు భాగస్వామి అవటం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతే చేసుకుంటాను ప్రభా, నీకు నచ్చితే చేసుకుంటాను ప్రభా, నీకు ఇష్టం కాకపోతే ఆ సురేష్ గారిని దూరంగా పెట్టే అని అడుగుంటే సుజాతకి రమేష్ని ఇచ్చినో దేవుడు అడగల. చాలామంది పరిస్థితి ఇదే. ఆ పెళ్ళి దేవుని చిత్తములోనే చేశావా? ఆ వ్యాపారం దేవుని చిత్తములోనే జరుగుతుందా? ఆ ఇల్లు దేవుని చిత్తమేనా కొనడం? ఆ స్థలము దేవుని చిత్తమేనా కొనడం? నీ సొంత నిర్ణయాలతో ఎవరో చెప్పారని తక్కువ రేటుకు వస్తుందని పరిగెట్టావా? దేవుని దగ్గర పెట్టలేదా? దేవుని దగ్గర అడగలేదా? కాపర్రాలు ఎందుకు పెడతాడో తెలుసా? దేవుని చిత్తం నీకు తెలియదు కాబట్టి. అయ్యా దైవజనులకు వచ్చి ఇలాగ అనుకుంటున్నామయ్యా, అసలు దేవుడు ఏమంటున్నాడు ఆ విషయంలో మీరు కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పండి అయ్యా, మీ మాటే దేవుడు మాట, దానికి స్తోత్రం అని ఎప్పుడైనా చెప్పుకున్నారా? చెప్పుకుంటే ధన్యులే. అలా చెప్పట్ల అన్నీ అయిపోయాక అన్నీ కాలిపోయాక తెలుస్తాయి మాకు. హల్లెలూయా. మరి మధ్యలో వచ్చేసామంటే చెడగొట్టేస్తాం కదా. మేము చెడగొట్టడానికి మేము లేవు నాన్న, కట్టడానికి ఉన్నాం. చెప్పకూడదు గట్టి మాకు ఇచ్చిన అధికారం, పడిపోయినవి నిలబెట్టాలని. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక చేసుకుని రోజు అద్భుతంగా వాడుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది అమ్మాయి ఎందుకమ్మాయి పెళ్ళి, నేను కాపురానికి వెళ్ళాను, ఇంట్లోనే కూర్చుంది. ఆ స్థలం కొన్నా కానించి మనశ్శాంతి లేదు నీకు. వచ్చిన డబ్బులన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు, భరించుకోవాలి నువ్వు. నా దేవుడికి సంబంధం లేదు. నువ్వు దాంట్లోకి వెళ్ళక ముందే దేవుణ్ణి అడగాలి, నీ చిత్తం ఏంటి ప్రభువా అని. ఆ సంబంధం వచ్చింది, పైన రూపాన్ని చూడకండి, ఎర్రగా ఉన్నాడు బుర్రగా ఉన్నాడు 6 అడుగులు ఎత్తాడు. మేడు పండు చూడు మేలుముగా ఉండు, పురుగులు ఉండు. నేను అనుకున్నాను, దేవునికి స్తోత్రం, నా భార్య ఎలా ఉండాలనుకున్నానంటే మూతుకు రంగేసుకోవాలి. ఏటమ్మా? మూతుకు రంగేసుకోవాలి, స్టైల్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, జడ టక్క 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 స్టైల్గా నడవాలి అనుకున్నాను నేను. నిజంగా నేను అలాగా ప్యాషన్ ఆవిడనే చేసుకుని ఉంటే మూతుకు రంగేసుకున్నదాన్ని ఏ అమలాపురం పాత బస్ స్టాండ్లో అమ్మేసిన ఆవిడ. స్తోత్రం. కానీ దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. నా ఎముకలో ఎముక ఇక్కడ దాచిపెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి భార్యని ఇచ్చాడంటే ప్రార్థనా పరురాలను ఇచ్చాడు దేవుడు.
ఆవిడ వచ్చిన తర్వాత మా ఇంట్లో ప్రార్థన బలిపీఠం కట్టబడిందండి. చెప్పలు కూడా సార్ గట్టిగా. కుటుంబాన్ని వెలిగించుకుందామే. దేవునికి స్తోత్రం. ఈరోజు నా భార్యను చూస్తే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. నాకు మంచి భార్యను దేవుడిచ్చాడు. అది దేవుని చిత్తం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళకూడదు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా నువ్వేదండి నీ చిత్తమా కాదా. అందుకని యేసుప్రభులు వారు తండ్రి నీ చిత్తమైతే అన్నాడు. భక్తులు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట మాకు నేర్పించయ్యా. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించేద్దాం. మనం పడుతున్న బాధలకి కష్టాలకి దేవుడికి సంబంధం ఉండదండి. దేవుడు తీసుకొచ్చే శ్రమలు అవి వేరేగా ఉంటాయి. అసలు ఎవరిని శ్రమ పెట్టాడు ఆయన, మంచివాడు. చెప్పకూడదాం గట్టిగా. ఎవరిని శోధించడు ఆయన. నువ్వు బాధపడితే తట్టుకోలేడు ఆయన, అంత మంచివాడు నా యేసే. కావాలని దూరి నష్టం తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆగమన్నప్పుడు ఆగాలి. ఇప్పుడు అంతా రివర్స్ ఎలాగుంది. దేవుడు చెప్పేదాకా ఆగట్లేదండి. వారికి నచ్చినట్టు అయిపోవాలి, వారికి నచ్చినట్టు తోచినట్టు అయిపోవాలి, వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకోవాలి. దేనికి స్తోత్రం. దేవుడు చెప్పేదాకా వింటాం, అలా ఉంచండి. దేవుడు ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, మనం వింటలా. ముందు నా మాట విని అంటున్నాం. మనం మార్చుకోవాలి విధానాలు. ఈరోజు ఈ మాటలు అవసరమేనా? చెప్పండి అమ్మా. మధ్యాహ్నం కూడుకొస్తారండి, సాయంకాలం బేగ వచ్చేయండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అన్నీ ఏడ్చిన సుఖం లేదు. దేవుడు చూస్తాడు. ఇప్పటికైనా ప్రభా తప్పు అయిపోయింది, నా ఇష్ట ప్రకారం నష్టపోయాను ప్రభా, ఒక్కసారి అని జ్ఞాపకం చేసుకు అన్నావు అనుకో, టక్కమని ఎంటర్ అయిపోతాడు ఆయన. చెప్పకూడదు సార్ గట్టిగా. అవకాశం నువ్వే ఇవ్వాలి మళ్ళీ. అప్పుడు ఉంటుంది, ఇంకా భలేగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ఈ ఉపవాస దైవ చిత్తం కావాలి. చెప్పకూడదు సార్ గట్టిగా. మన పుట్టిన పిల్లల కోసం, మన కడుపును పుట్టిన పిల్లల కోసం వాళ్ళకి ఏది కావాలో ముందుగానే ఆలోచించి వారు అడగక ముందే మనం ఇస్తాం. మనమే మన కడుపును పుట్టిన పిల్లల కోసం ఇంత కేర్ తీసుకుంటే దేవుడిని కన్నాడు ఇంకెంత కేర్ తీసుకుంటాడు నీ పట్ల, నా పట్ల. కొంచెం సమయం ఆగండి, లేట్ అయినా పర్లేదు. లేటెస్ట్గా అద్భుతమైనది మనకి ఇస్తాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు పిల్లలు కావాలి. నీకు పిల్లల్ని ఇవ్వాలని దేవుడికి తెలీదా? భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుట్టరు. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం అది. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి స్తోత్రం. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఆడపిల్లే కావాలి. ఆడపిల్లే మగోడొద్దా? ఆయన మగోడు ఇవ్వాలనుకుంటున్నాడేమో. నువ్వంటావు అడ్డుకెళ్ళిపోయి నాకు ఆడపిల్లే కావాలి. ముందు ఇచ్చేసావు కదా మగవాళ్ళు, తర్వాత ఆడపిల్లే మళ్ళీ మగోడితే ఏం చేస్తావు? దేనికి స్తోత్రం. ఆడపిల్ల కావాలి అడిగా కాబట్టి ఒక వయసు వచ్చింది. ఈరోజు తిప్పలు భరించలేకపోతే ఎందుకు కన్నానా దీన్ని, ఎందులో పడి చచ్చిపోవే అంటున్నారు మళ్ళీ దాన్ని. అర్థమవుతుందా? ఎందుకు నీకు ఆ బాధ? నువ్వు అడిగా కాబట్టి భరించుకో. దేనికి స్తోత్రం. కొడుకే కావాలి. దేవుడికి తెలీదా నీకు కొడుకునివ్వాలో లేదో? స్తోత్రం చెప్తారా? నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. యాప్లీ పండులాగా ఉంటారు ఇద్దరని. అమ్మ మామూలుగా ఉండరాళ్ళు. 6 సంవత్సరాలు. అసలు మేము దాని గురించి మర్చిపోయాం. ఆయన ఇచ్చినప్పుడే ఇస్తాడులే. ఫస్ట్ అందరూ అన్నారు, తర్వాత నెక్స్ట్ మగోడే అన్నారు. నోరు మూసేసుకోండి అన్నాను. ఆయన ఎవరిని ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు. ఈరోజు 2 పిల్లలు కూడా అంటే పోగొట్టింది కాదు కదా, దేవుడిచ్చిన బహుమానాలు. ఆ దేవుడికి మహిమ. చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. ఏది ఇచ్చినా స్వీకరించండి. మన ఇష్టం వచ్చినట్టు మనం ముందుకు వెళ్ళకూడదు. ఆయన తెలుసు నీకు ఏది కావాలి. దేవునికి స్తోత్రం. మీరు ఇంకో మాట అంటారు, పాస్టర్ గారండి బైబిల్లో ఒక మాట, అడుగుడి మీకు ఇవ్వబడినని ప్రభువే చెప్పారు కదా అడగమని, అందుకే అడుగుతున్నాను. నువ్వు బాగా ఎదిగిపోయావు భక్తిలో, నువ్వు జాగ్రత్తగా వినాలి ఈ మాట. అడుగుడి మీకు ఇవ్వబడిన మంచిదే. ఏం అడగాలి? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట అడగాలి. చెప్పకూడదు సార్ గట్టిగా. నీ చిత్తం ఏంటని అడగాలి. దేవునికి స్తోత్రం. అయితే వినండి, నేను కనపడుతున్నాను కదా, నా పాత పేరు శ్రీను. నన్ను దేవుడు సమయలుగా మార్చుకున్నాడు. మేము అన్నిల కుటుంబం నుంచి వచ్చాం. అయితే దేవుడు అంటున్నాడు, సామ్యూయేల్
నువ్వు నా సేవ చేయాలి, రా, నీ సేవ చేస్తాను, కానీ నేను కష్టపడి పని చేసుకుంటూ నీ పని నేను చేస్తానన్నాను. దేవుడు అన్నాడు, వద్దు, నేను నిన్న ఫుల్ టైం మినిస్టర్లు వాడుకుంటారా అన్నాడు. నేను ఆయన మాట వినలా. చైనా నేను అంటలా, సేవ చేస్తానన్నాను. నేను ఎందుకు అన్నానంటే 8,000 ఊళ్ళు మోసం చేశాను. నేను మామూలు కాదు. నేను ఆ మోసపూరిత జీవితం సాయంకాలం బేగొచ్చాను. ఒకవేళ కలిపితే కొంచెం కలిపి చెప్తాను. దేనికి స్తోత్రం. బేగొస్తే అది కూడా దేనికి స్తోత్రం కలిగిన. 8,000 ఊళ్ళు ఎలా తిరిగి ఒక భయంకరమైన శాపంతో ఉన్నాను. నా కష్టం అంటే ఏంటో తెలీదు. నేను అన్నాను, నేను అందులోంచి వచ్చాను కాబట్టి నా కష్టం అంటే ఏంటో చూపించాయని నేర్పించాయని నేను అందులో ఉంటూ నా భార్యకి ఇంత బువ్వ పెట్టుకుంటూ నీ పని నేను చేస్తానన్నాను. ఆయన అన్నాడు, నో, రా అన్నాడు. నేను ఆయన మాటకి లోబట్టలేదు, ఆయన చిత్తానికి లోబట్టం లేదు. నా ఇష్ట ప్రకారం నేను పరిగెడుతున్నానండి, నా సొంత ఆలోచనతో పరిగెడుతున్నాను. జిఎఫ్సెల్లో ఒక పని చూడమన్నాను. ఒక అతన్ని చూచాడు. చూచిన తర్వాత పని చేస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళందరికీ జీతం ఇస్తాడు ఆ వాండరు. నాకు మాత్రం జీతం ఇచ్చేవాడు కదా. నా ముఖం ఎలా కనపడిదో ఆడికి. ఎందుకంటే దేవుని చిత్తం ఇలాగ ఉంది. చెప్పలు కొడదాం సార్ గట్టిగా. ఇచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అప్పటికైనా బుద్ధి రావాలి కదా. బుద్ధి రావటం మన షాంపూలు సబ్బులు అమ్మటానికి బయలుదేరా. నాకు ఎందుకు వచ్చింది తిప్పలు. దేవుడు అన్నాడు, రారా నేను ఎలా వాడుకుంటాను చూద్దు. కానీ ఆయన అంటాడు, వద్దు, ఏమీ లేదు, 100 రూపాయల కోసం వచ్చి బైబిల్ ఎట్ని వచ్చేయారు అంటారు. వద్దు నాయన, కష్టపడి పని చేసుకున్న భార్య పోబెట్టుకుంటాను, ప్లీజ్ అయ్యా ప్లీజ్ ఆయన బతిమాలుతున్నాను. సబ్బులు పేస్టులు అమ్మటానికి బయలుదేరాను. అది సబ్బులు పేస్టులు అంటే ఈ సంతూర్ సబ్బులని ఏంటి ఈ మీరు వాడి షాంపూలు కదా, అది ఒక ప్రోడక్ట్ అనమాట, మెడికల్కి సంబంధించి. ఆ షాంపూ ఇంతే రాసుకోవాలంటే నాకు తెలియదు. నాకు కమిషన్ వస్తుందని చెప్పేసేసి, కమిషన్ వస్తుందని 2 మాటలు ఎగస్టే చెప్పేసేసి షాంపూ అంతా రాసేసుకోండి, ఎంత పొడుగు జుట్టు వచ్చేద్దా అన్నాను. ఏడోడికి జుట్టు పెంచి ఎక్కువ కదా, ఏ టానిక్ అయినా వాడేస్తారు, ఏ మందులు అనేసి ఏదైనా పామేసుకుంటారు. స్తోత్రం. ఈ షాంపూ అంతా రాసేసుకుంటే ఇప్పటికీ ఇంద్రపాలో కొన్ని గుండ్లు కనపడతాయి. నేను కనపడ్డానికి కొట్టి చంపేస్తారండి. జుట్లు ఊడిపోని ఆ ఏరియా నుంచి పరుగు. నాకు ఎందుకు వచ్చింది తిప్పలయ్యి. దేవుని మాటకి లోపడితే ఎంత బాగుండు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరేమా. అక్కడితో అయిపోయిందా? అయిపోయింది. ఏంటది, పప్పుల కంపెనీలో దూరాను. ఆడన్నాడు, నువ్వు దీని స్తోత్రం అందరి దగ్గర 300 వసూలు తెచ్చేస్తే నేను అందరికీ కిరాణా పంపించేస్తాను, నువ్వు పంపించేస్తావా అన్నాను. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళిపోయి 300 దండేది. పాపం తెలుసు కదా అందరికి. నేను మొత్తం అందరు ఇచ్చేశారు. ఇచ్చింది అది అన్నీ పెట్టుకెళ్ళి ఆడు 3 నెలల్లో ఆ కంపెనీ ఎత్తేస్తాడని సంగతి నాకు తెలుద్దాం. అన్నీ మొత్తం అంత మామూలుగా లేను నేను. ఇంకా ఓ పక్కనేమో పక్కన సువార్త, పక్కనేమో ఇది చేస్తుంటే దేవుడు చూడండి ఆడు ఎత్తేసాడు. సీనిగాడు, దొంగ, మోసగాడు అని. అసలే మోసగాడనే ముద్ర తొలగించుకోవాలి. నేను చూస్తుంటే మళ్ళీ దొంగ, మోసగాడు అనిపించుకున్నాను. దేవుని చిత్తానికి లోబడితే ఆ విధానమే వేరేగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా దెబ్బ అయిపోయాను. దేవుడి మాట వినకపోతే ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక తర్వాత స్టోరీ ఏంటంటే, దేవునికి స్తోత్రం, ఇప్పుడు కొత్త ఇల్లులు కట్టుకున్నప్పుడు తలుపులు బిగిస్తారు కదండి, గుమ్మాలు. ఆ గుమ్మాలు కొత్తగా ఉంటాయి కదా, గరుకు పేపర్ ఇచ్చి పామాలంట. ఏం చేయాలట? ఆ పాము నాకేం వచ్చేటది. ఆ తలుపులందరికీ నిలబెట్టారు. ఏ డబ్బులు వస్తాయని అక్కడ నిలబెడితే వాండరేమో అక్కడ ఉన్నాడు. ఇలాగ పాముతో సరిపోతలే, ఇలా కొట్టే అన్నాడు. ఇలా కొట్టేస్తాను అన్న. ఆ పేపర్ ఇచ్చుకుని పాముతో ఉన్నాను. తోవించోటే తావటం. మళ్ళీ పాట. ఏ పాట తెలుసా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోలేదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఈ పాట అయిపోలేకపోతే అది వచ్చేసరికి పాట అయిపోద్ది. చూడండి పాప అబ్బాయికి ఇబ్బంది లేకుండా ఏదో ఆర్కెస్ట్రా వచ్చి సాయంకాలం కొంచెం చర్చ్ తనకి సపోర్ట్ అంతే. దేవునికి స్తోత్రం. నువ్వు బాగా కొట్టవని కాస్తావా, మంచిగా చేస్తున్నావు. దేవుడిని దీవించిన గాక. స్తోత్రం చెప్తారా? ఈ తోవించోటే తోవటంలో చేస్తుంటే ఆ వాంటపై ఒరే ఆ దీపం ఏంట్రా, పాట ఏంట్రా, తలుపులు ఏంట్రా, అలా గొయ్యలెట్టేసావు. అన్ని తలుపులు నాశనం అయిపోయినాయండి. బరాబరా ఇడ్చుకెళ్ళిపోయారు బయటకండి. దేవుడు కూడా చూసి నవ్వుకుంటాడు. నీకు ఎందుకురా, ఒరే సామ్యేల్ నువ్వు బయటకు రా, చూడు నిలబడుకుంటాను. వద్దు, హల్లెలూయా, నేను కష్టపడి పని చేస్తూ నీ పని నేను చేస్తాను. అయితే ఎళ్ళు అన్నాడు ఆయన. స్తోత్రం కలిగిన గాక. వెళ్ళాను. ఇంకో పని ఏంటి తెలుసా? స్తోత్రం కలిగిన గాక. మీకు చార్మినార్ టీ స్టాల్ ఉంటుంది. అక్కడ
బండ్లన్నీ ఆటోలన్నీ లైన్లో పెట్టించాలంట. ఒక కర్ర ఇచ్చారు, ఒక ఏలు ఇచ్చారు. ట్రు అనుకో ఏలు వేయాలి, కర్ర పెట్టుకుని అన్ని లైన్లో పెట్టించారు. 4 రోజులు బాగానే చేసిన ఉత్సాహం వచ్చేస్తుంది. అబ్బా ఇంకో 4 రోజులు గడిపితే జీతం వచ్చేది ఇంక మంచిగా. ఆయాలే ఆ తర్వాతే పోవాలి. 4 బళ్ళు ఎత్తిపోయాడు. నువ్వేం చేస్తున్నారు ఇక్కడ ఉన్నాడు? నాకు తెలదు బాబోయ్ ఎక్కడ గొడవ ఇది. బరాబరా ఇడిచేసారు బయటికండి. స్తోత్రం చెప్పరేమో గట్టిగా. ఇలాంటి వాటికి చెప్పరు, గట్టిగా చెప్పాలమ్మా. సాయంకాలం వస్తారమ్మా, బేగా వచ్చేయండి అమ్మా. దేనికి స్తోత్రం. ఇలాగ ఉంటున్న టైంలో ఇంకా మామూలుగా లేదు నా పరిస్థితి. మా ఆవిడ గారు అన్నారు, జ్ఞానవంతురాలు కదా, మా మిస్సెస్ అంది, ఏమండి మీరు దేవుని చిత్తం ఏంటో కనిపెట్టారు, ఎందుకు మీరు పొలోమని వెళ్ళిపోతున్నారు పరుగులెట్టుకుంటానే? నేనే కష్టపడి బొవ్వ పెట్టని నేను అన్నానా? మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారు? రండి దేవుని దగ్గర కూర్చుందాం, దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను అన్నం పెట్టమని కానీ, నాకు బట్టలు కొనమని కానీ మిమ్మల్ని నేను అడగట్లేదు కదయ్యా. దేవుడి మాటకు లోబడదాం. సరే అన్నాను, మోకరించాం. 10 రోజులు బయటికి రాలేదు. ఎందుకంటే తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు కూడా 4 జతలు. అంతకుముందు స్టైల్ వేరు, పాత జీవితంలో స్టైలు. నేను ఏ కలర్ డ్రెస్ వేసినా కలర్ తగ్గ కళ్ళజోడు ఉండాలి, వాచ్ ఉండాలి, అలా ఉంటేనే బయటకు వచ్చేవాడిని. అంతా దొళ్ళగొట్టేశాడు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి అమ్మా. అలా కూర్చోబెట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆయన ఆశ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా కూర్చున్న తర్వాత దేవుడు అన్నాడు, ఇప్పుడైనా సమూయేల్ నా మాట వింటావా? తప్పకుండా. స్వరం అండి, డైరెక్ట్ అండి. మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఆయన స్వరం వింటే ఇంక బతుకు చూసుకోకర్లేదండి. సమూయేల్ నీకు ఒక ఇల్లు చూపిస్తున్నాను, దర్శనంలో ఒక ఇల్లు చూపిస్తున్నారు, డోర్ నెంబర్ చూపిస్తున్నారు, అక్కడికి వెళ్ళు, ఆవిడ కంజరి ఇచ్చేస్తుంది నీకు అన్నాడు. అక్కడికి వెళ్తే కంజరి ఇస్తుందా? కంజరి అంటే తెలుసు కదా మీకు. కంజరి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఆవిడకి దర్శనం ఇచ్చాడండి. ఒక అబ్బాయి వస్తాడు, కంజరి ఇచ్చేమని చెప్పి ఆ దర్శనంలో చూపించిన రీతిగా ఆ డోర్ నెంబర్ పట్టుకుని అక్కడికి వెళ్తే ఆవిడ కంజరి కొని ఉంచింది నా కోసం. నువ్వు వస్తావని దేవుడు చెప్పాడు, ఈ కంజరి నీకు ఇమ్మను. కాకినాడలో నా పేరు ఏంటంటే కంజరి సామ్యూయేల్ అంటారు. ప్రవక్త సామ్యూయేల్ అంటే ఎవరికీ తెలియదు. ఇతర రాష్ట్రాల్లో ప్రవక్త సామ్యూయేల్. ఈ మధ్యన ఇంకో పేరు పెట్టారు, బోర్ సామ్యూయేల్. అల్లెలు బోరు ఊతాను కాబట్టి ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి, తర్వాత చెప్తాను. దేనికి స్తోత్రం. ఆ కంజరి పట్టుకున్నాను. ఏం చేయను ప్రభు, కంజరి కొట్టడమే రాదు, ఏం చేయను. నువ్వు కాళ్ళకి చెప్పులు తీసేయి. చెప్పులు తీసేనా? తీసేయి అన్నాడు. తీయలేదు. మళ్ళీ మొదలైంది నాకు. కుక్కలు ఎత్తిపోని, దైద్యం వదిలిపోయింది. దేనికి స్తోత్రం. మళ్ళీ చెప్పులు కొని తీసుకుంటే సైడ్ కాలు దాటపోయాయి. సైడ్ కాల్లో కాలు వేసాను. అది పెద్ద సైడ్ కాల, అందులో చెప్పు లాగుదామంటే రావట్లేదు, కాలు ఉండిపోయి. వద్దులే బాబు, ఆ చెప్పు కూడా అందులో పడేసాను. మళ్ళీ చెప్పులు కొనుక్కోసం ఒక మీటింగ్కి వెళ్తే మందిరం దగ్గర ఇడిచిపెట్టాను. వాళ్ళు ఎవరో తమలపాకలాగా అరిగిపోయి నా ప్లేస్లో పెట్టి నాకు కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోయాడు. స్తోత్రం. ప్రభువానికి దండమయ్యా, నువ్వేం చెప్తే అది ఏంటానయ్యా. ఇప్పుడు చెప్పులు వేసుకొచ్చాను. మళ్ళీ మీరు మీటింగ్ పెట్టుకోకండి, ఎందుకు వేసుకున్నానో చెప్తాను సెక్షన్ లాస్ట్ అయిపోయిన తర్వాత. స్తోత్రం చెప్తారు సార్ గట్టిగా. ఆ చెప్పులు తీసి లైన్లో ఉండమ్మా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగానండమ్మా. ఆ చెప్పులు తీసిన తర్వాత కంజరి పట్టుకోమన్నాడు. తెల్లవారుజామున నువ్వు 2:30 సమయంలో బయలుదేరన్నాడు. నేను పాపము చెయ్యడానికి, పాపం మోసం చేయటానికి 2:30కే బయలుదేరి 8,000 ఊళ్ళు తిరిగాను. అదే టైం సువార్తకు నాకు ఇచ్చాడండి. ఇప్పుడు ఆ 2:30కు నువ్వు బయలుదేరాలి మొదలుపెట్టినా కాబట్టి అర్థం అవ్వాల. దానికి స్తోత్రం కలిగిన కాదు. ఆ 2:30 టైంలో ఎవరుంటారు అసలు? 2:30 టైంలో నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాలి. 2:30 టైం అర్ధరాత్రిగాడు ఎవడుంటాడు? ఇప్పుడు వెళ్ళబెట్టి ఎవడన్నా పగలు చేస్తాడు సేవ, అర్ధరాత్రిగాడు చేయటం పెట్టి అని నేను అనకూడదు. ఆల్రెడీ దెబ్బలు తినేసాను నేను. మళ్ళీ అలాగంటే ఇంకేమవుతుందని భయం. దేవునికి స్తోత్రం. సరే అర్ధరాత్రిగాడు, దేవునికి స్తోత్రం కలిగా బయలుదేరి వెళ్తున్నాను. ఫస్ట్ పాట నాకు ఇష్టమైన పాట, హల్లెలూయా. రేయింపగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడవు నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడవు నీవే, నాదు కోట. రేయింపగలు నీ పద సేవే ఆరాధనా ఆరాధనా
ఆరాధన 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 జిగటమన్ని మానవులంతా పరమకుమ్మరి జిగటమన్ని మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తని మరచి జగను సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను ఆరాధన 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 పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంటే 2 వారాలు బట్టి ఒక వీధిలో వాళ్ళు గమనిస్తున్నారు నన్ను. హల్లెలూయా. ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, బయట ఏమేస్తారు, మంచాలు వేసుకుంటారు. పూర్వం అట్లా చేసేవారు. సిటీలో కూడా ఇది కరెంటు పోతే మంచాలు బయటకు వేసుకుంటే ఈ కంజిరి సౌండ్ వాళ్ళకి ఎలాగ అర్థమైందో తెలియదు కానీ వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు, ఒరే గత 10 రోజులు బట్టి గజ్జల సౌండ్ వినపడుతుందిరా, ఏ పోలేరమ్మో తిరుగుతుంది మన ఇదిలో, ఏంటి సత్యందల్ పోలేరమ్మ సత్యందల్ తిరుగుతుంది, దానికి ఏమైనా పెట్టాలేమో బాబు మనకి. ప్రభువా నువ్వు వెళ్ళమంటేనే కదా ప్రభు వెళ్తున్నాను. ఆడు మంచాలు బయట వేసుకున్నాడు, బయట ఉంటాం మనిషి పాట వింటాం మనకి లోపల వేసేసుకుంటున్నారు ఏంటి ప్రభు. వాళ్ళు అలాగే వేసుకుంటారు, వాళ్ళు అలాగే వెళ్తారు, వాళ్ళు అలాగే వస్తారు, నువ్వు ఇలాగే వెళ్ళి అన్నాడు. స్తోత్రం ప్రభు. తర్వాత అర్థమైంది వాళ్ళకి, లేదు ఒక అబ్బాయి పాట పాడుతున్నాడు, అబ్బా ఏం స్వరం, ఆ స్వరం వినడానికంటే ఆ పాటలు వినడానికి అర్ధరాత్రిగా లైన్లో ఉండేవారండి జనాలు, ఇద్దరుండే కాదండి, చెప్పకూడదు సార్ గట్టిగా. గొప్ప ఉజ్జీవం. ఈరోజు ఆ వీధంతా క్రైస్తవులు అయిపోయారు యేసునామములో. దేవుడి నామాన్ని అందులో కొంతమందికి నేను బాప్తీసాలు ఇచ్చాను, గట్టిగా స్తోత్రం చెప్తారండి. దేవుడు అలాగ వెళ్ళిపోమన్నాడు. అయితే అన్నాడు దేవుడు, ఇదిగో పాటలు పాడుకుంటూ పో అన్నాడు. అంతే, పాటలు పాడుకుంటూ కంజిరి పట్టుకుంటూ కాలు పక్కన సహకరించకపోయినా ఇదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది, నీ కోసం ట్రైన్ ఆపుతానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా, నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా, ఈ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నా పైన ప్రేమ, ఈ ఘోర పాపిని ప్రభువా ఎందుకయ్యా నా పైన ప్రేమ. దేవునికి స్తోత్రం. పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ట్రైన్ ఆపుతానన్నావు కదా ప్రభు, ట్రైన్ వెళ్ళిపోతుంది ఏంటన్నా. నేను నువ్వు ఆపదు పాడుకుంటూ స్వరం అంటే డైరెక్ట్ వెళ్ళిపోతా ఉంటే ట్రైన్ కొంత దూరం ఇంత ఆగిపోయిందండి. చెప్పలు కొడతాం సార్ గట్టిగా. ఆగిపోతే ట్రైన్లో ఉన్న డ్రైవర్ దిగి ఏమన్నాడు తెలుసా అండి, నా పోస్ట్ పోతే పోయింది, అసలు ఈ పోస్ట్ దేవుని వల్లే వచ్చింది నాకు, ఆయన దేవుడు నమ్ముకున్నాడు, నా కోసం ఎన్నో ఏసై చేశాడు, నేనేం చేయగలిగాను ఏసై కోసం, నువ్వు రోజు నీ పాటలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది, నీ కోసం ట్రైన్ ఆపితే ఏం పోయిందిలే అనుకున్నాను, ఆపేశాను అన్నాడండి. ఈరోజు అతను సేవకుడు కాకినాడలో. చెప్పలు కొడదామంటే సార్ గట్టిగా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. హల్లెలూయా. అలా తీసుకెళ్తే ఇదిగో అయిపోయింది కదా, ఇదిగో ఇంకా లోపలికి తోటలోకి వెళ్ళిపోమన్నాడు. తోటలో ఎవరుంటారయ్యా, నువ్వు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయిన కంజిరి పట్టుని వెళ్ళిపోతున్నాను. ఏంటి మామిడి తోటలు విద్యుత్ నగర్లో ఉంటాయి, ఇప్పుడు లేవు, ఇప్పుడు బిల్డింగ్స్ అయిపోయాయి. ఈ పాట పాడుకుంటూ మీరు అనుకుంటున్నారు మరొక పాట పాడతాడు, నువ్వు అన్నంతకైనా పాడతాను, నువ్వు సొనుక్కున్నంతకైనా పాడతాను, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇలాంటి నీకు మళ్ళీ దొరకో. హల్లెలూయా. విను, నెబరు వేసుకో. దేనికి స్తోత్రం. దేవుడు నిన్ను కూడా వాడుకునుగాక, ఆయన అభిషేకుల మీదకి దిగునుగాక. కంజిరి పట్టుకున్నాను, వెళ్ళిపోతున్నాను తోటల్లోకి. హల్లెలూయా. ఏం మాట్లాడటలేదు ఆయనతో, ఇంక నేను ఆయన ఏం చెప్తే అదే చేయాలి. హల్లెలూయా. పాట ఏంటో తెలుసా, ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుందువు
పాపమనే ముసుగులో దాగుందువు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుందువు, వ్యభిచారపు ముసుగులో దాగుందువు, నీ పాపమంత కడగడానికే యేసయ్య వచ్చారమ్మా, నీ దోషమంత తుడవడానికే యేసయ్య వచ్చారమ్మా. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుందువు, పాపమనే ముసుగులో దాగుందువు. ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ తోటలోంచి ఒక అబ్బాయి వచ్చి డబ్ మన కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరు బాబు ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే, అయ్యా ఈ టైంలో నేను వ్యభిచారం చేస్తున్నాను, నాతో దేవుడు చాలాసార్లు మాట వినలేదు, ఇదిగో నీలోంచి దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, నేను ఆ పాపపు జీవితాన్ని విడిచిపెడతా అన్నాడు. ఈరోజు కాకినాడలో ఒక అద్భుతమైన సేవకుడండి ఆయన. గట్టిగా కొట్టండి అమ్మా, హల్లెలూయా. ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, ఇదిగో అక్కడ షాపులు, నా షాపుల దగ్గరికి వెళ్ళిపో. అర్ధరాత్రికాడు ఇవన్నీ కూడా. ఒక అతను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళిపో అన్నాడండి. పాట ఇచ్చాడు. మీరు అనుకుంటారు మళ్ళీ పాడతాడేమో, తప్పకుండా పాడాలి, పాడే వినిపించాలి. స్తోత్రం చేద్దామండి. ఏమి చిరుణం తీర్చెను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమకై నీ జాలికై, స్తుతి స్తోత్రమారాధనా, నా బ్రతుకంతా ఆలాపన, స్తుతి స్తోత్రమారాధనా. ఎన్నెన్నో పాపాలు చేశాను తెలియక, అయినా నన్ను క్షమించవే. ఎన్నెన్నో మోసాలు చేశాను తెలియక, అయినా నన్ను ఓదార్చవే. నీలాగా ఎవరయ్యా నన్ను ఈలాగా క్షమించేదయ్యా, ఈలాగా ఎవరయ్యా నన్ను ఈలాగా క్షమించేదయ్యా. నీ ప్రేమలో నన్ను నడిపించవా, నీ ప్రేమలో నన్ను నడిపించవా. ఏమి చిరుణం తీర్చనయ్యా నా యేసయ్యా, ప్రేమకై నీ జాలికై, నీ ప్రేమ. స్తుతి స్తోత్రమారాధనా, అపనా హల్లెలూయా. స్తుతి స్తోత్రం, ఆలాపన ఆరాధన, ఆరాధన అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటే కంజర్తోటి ఆ షాప్ దగ్గర కూర్చున్న తప్పమని వచ్చిన భుజమే పడిపోయాడు. బ్రదర్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అని అంటాడు, నేను చచ్చిపోతాను సిద్ధంగా ఉన్నాను, నేను ఒక ఆర్టీసీ కండక్టర్ని, నా పరిస్థితి ఇదని చెప్తే, ఈరోజు ఆ పాటలు నీ మాటలు విన్న తర్వాత బతకాలనిపిస్తుంది, నేను చచ్చిపోనే అన్నాడు. అతను మళ్ళీ పోస్ట్లో జాయిన్ అయ్యి తెల్లారి కల్లా బాలాజీ చెరువు సెంటర్కి బస్సులో వచ్చాడండి. అతను బస్సులో చెప్తున్నాడు, ఆయన రోజు నేను రాకపోతే నేను చచ్చిపోతాను, ఆయన పాటలు ఒకసారి వినండి అని బస్సులో వాళ్ళందరికీ వినిపించాడండి. గట్టిగా చెప్పబడదు. ఈరోజు అతను కండక్టర్ పోస్ట్ పక్కన పెట్టి దేవుని సేవలో ఉన్నారండి. గట్టిగా స్తోత్రం చెప్తారమ్మా. ఇలాగ ఉంటున్న టైంలో, అయ్యా నాకు 500, నాకు ఏది కావాలో నీకు తెలుసయ్యా, నేను ఇప్పటికి నేను చాపను ఎవరికి, నువ్వు ఎలా ఇస్తావో నేను చూడాలి తండ్రి, నీ చిత్తానికి లోబడమన్నావు కదా, లోబడ్డాను. నిజంగా చెప్తే నమ్మరు. చార్మినార్ టీ సెంటర్ దగ్గర పాట పాడుతుంటే స్తుతిస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. ఒక పెద్ద ఆయన ఒక చిన్న కుర్రోడిని ఇచ్చి నా దగ్గరికి పంపించారు. ఆయనకి 500 రూపాయలు ఇవ్వమని. 500 నా చేతిలో పెట్టారు. బాబు నేను ఎవరు పంపించారన్నాను. ఆ పెద్ద ఆయన పంపించాను. కేకలేశాను, ఈ కుర్రోడు దొరకలేదు, ఆ పెద్ద ఆయన దొరకలేదండి. 500 నా చేతిలో ఉన్నాయి. నువ్వు దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తే డబ్బెనక నువ్వు పరిగెట్టడం కాదు, డబ్బే నేను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. చెప్పలు పడదు సార్ గట్టిగా.
ఆశీర్వాదాలే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. ఆ 500తో ముందుకు వచ్చాను. ఎంత అద్భుతమో! అలాగే చాలా స్టోరీ మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 6 ఉన్నాయి. నా సాక్ష్యం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ పార్ట్ పెట్టలేదు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, అసలేం సాక్ష్యం ఇంకా మీరు వినలేదు. అమెరికా నుంచి మొన్నే ఫోన్ చేశారు. ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడంటది, మీ సాక్ష్యాన్ని 6 భాషల్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంది. మంచిదమ్మా అన్నాను. గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే నీకేది కావాలని బాగా తెలుసు. చిన్న సైకిల్ ఉండేది కాదు, సైకిల్ ఇచ్చాడు, బండి ఇచ్చాడు, తర్వాత ఒక స్కార్పియో కూడా ఇచ్చాడు. ఈరోజు ఇంకో కారు 4వ కారు నా దగ్గర ఉంది. సో ఎలాంటి వ్యక్తిని ఎలా చేసేసాడు. నేను అనుకున్నానా ఇటువంటి లైఫ్ ఉంటుందని, నేను అనుకున్నానా ఇలాగ ఉంటానని. ఇప్పటికీ నాకు కలగానే ఉంటుంది. నాకే ఆశ్చర్యం. ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటాను గదిలో, నాకు ఈ బతుకునిచ్చావు, నాకు ఈ బతుకునిచ్చావు, నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ ప్రభువా. ఇలా వాడుకుని దేవుడు అన్నాడు, ఇప్పుడు అది అయిపోయింది కదా, నేను ఇప్పుడు సంఘాల్లోకి నడిపిస్తాను. ఆరిపోతున్న బలిపీట వెలిగించబోతున్నాను. హల్లెలూయా. గొప్ప ఉద్యమం నుండి సంఘాల్లో నేను తీసుకురాబోతున్నాను. ఇండియాలో నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నేను ఆశ్రయించబోతున్నాను అన్నాడు. ఈ రోజున కొన్ని వేల సంఘాలకి దేవుడు తిప్పాడు. ఎన్నో సంఘం అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. చాలా లేట్ అయిపోయాను. ఎప్పుడో రావాలి, చాలా లేట్ అయింది. ఇక్కడి నుంచి మార్పులు వేరేగా ఉంటాయి. చప్పలు కొడదాం సరి గట్టిగా. మేం గొప్పవాళ్ళం కాదు, మాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయనకి మహిమ కలిగిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారు. వారిని దేవుడు అంచెలంచెలుగా పైకి తీసుకొస్తాడు. గొప్ప ఆశీర్వాదాలు చూస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. నేను ముగింపుకు వస్తున్నాను. చిత్తము అనే మాటకి అర్థం ఏమిటి? చిత్తము అనే మాటకి అర్థం ఏమిటి? ఎవరైనా చెప్తారా? మీకు ప్రైజ్ ఇస్తాను. చిత్తము. పోనీ కార్తీక దీపం అంటే ఏంటి? అది తెలీదా? చిత్తము అమ్మా, ఆయన ఇష్టము తెలుసుకోవటమా? వెరీ గుడ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. రైట్. చిత్తము అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఇష్టము. చెప్పండి. ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఆయనకు ఇష్టమైంది ఏమిటండి? పనసకాయలు, అరటిపళ్ళు, అయ్యా అమ్మ, యాపిల్కాయలు, ఖర్జూరం, ఇక దానికి ఇష్టమైనవి. ఆయనకి ఇష్టమైంది ఏంటి? అది అలా చెప్పాలి. వెరీ గుడ్. ఇంకా ఆయనకి ఇష్టమైంది ఏమిటి? నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి 2వ సెషన్లో ఉండొద్దు. అవునా? నో. ఆయనకి ఇష్టమైంది ఏంటి? రైట్. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం ఆయనకి ఇష్టం. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు మనకి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన్ని ఎవడు పాటించలేడు. 10 ఆజ్ఞలు చేశారు. 10 ఆజ్ఞలు కూడా యేసుప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన ప్రకారం ఏం చేశాడు? 2 ఆజ్ఞలు అంటే కరెక్ట్గా చెప్పండి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఫస్ట్ దేనికి స్తోత్రం. ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. అలా ఇవ్వటం ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టమైంది మీరు చేస్తున్నారు కాబట్టి మీకు ఏది కావాలో ఆయనకు తెలుసని పంపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ అందాన్ని కూడా నువ్వు ఆరాధన చేసుకోకూడదు. చాలామంది అందాన్ని ఆరాధిస్తారు. అద్దం దగ్గర నిలబడిపోయి ఒక అరగంట సేపు మేకప్లు వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ముఖానికి పౌడర్ పెట్టి 20 ఏళ్ళు అయింది. ఏ పౌడర్ పెట్టండి నేను. నా బ్యాగులు చెక్ చేసుకోవచ్చు.
ఏ కిట్లు వాడను. ఒకడు అన్నాడు, పాత జీవితంలో ఉన్నప్పుడు మీరు సేమ్ ఉదయకిరణ్లాగా ఉంటారంటే ఇలా పొంగిపోయేవాడిని. ఓ ఉదయకిరణ్లాగా ఉంటానా అని ఆడిలాగే మాట్లాడాను. ఆ పెద్దోళ్ళు ఉన్నారే అనేవాడిని, తెలియక అట్లా మాట్లాడేవాడిని. అలా ఉండేవాడిని నేను. ఏమంటే బాత్రూంలో స్నానానికి వెళ్తే 2 గంటలు బయటకు వచ్చేవాడిని కాదు. ఇటుకు పొడి ఉంటుంది కదా, ఇటుకు పొడి చేసుకుని మొక్క ఎర్రగా అయిపోయేలాగా రాసేసుకునేవాడిని. పిచ్చి అంద. ఇప్పుడు ఈరోజు అద్భుతమైన చెప్పనా, నిజమైన అందగత్తెలు ఎవరో తెలుసా? క్రీస్తు రక్తములో కడగబడిన వారు. వాళ్ళు నిజమైన అందగత్తెలు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అందాన్ని ఆరాధించుకోకూడదు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. భర్తే కానీ, భార్య కానీ, అత్తే కానీ, కోడలే కానీ, వాళ్ళందరి తర్వాత సెక్షన్. అలాగని చెప్పి కాపురాలు చేసుకోవద్దని నేను చెప్పట్లా. మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ముందు నీ పొరుగువాన్ని తర్వాత ప్రేమింది. కానీ ముందు కొంపలో వాళ్ళని ప్రేమించు. అత్తగారికి ఇవ్వవలసిన మర్యాద అత్తగారికి ఇవ్వాలి. కోడలికి ఇవ్వవలసిన గౌరవం కోడలికి ఇవ్వాలి. ఇంట్లో గొడవలు పెట్టేసుకుని తిట్టేసుకుని మూతులు తిప్పేసినట్టుకు వచ్చేసి సమర్పణ చేయము ప్రభువునకు అంటే కుదరదు. నీ ప్రార్థన అక్కడికి వెళ్ళదు. ముందు ఇదే అడుగుతాడు, నువ్వు సమాధాన పడ్డావా, నువ్వు క్షమించావా, ఎన్ని అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటివి మనకి ఎక్కువ. అభివృద్ధి పరుస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను, నిన్ను దీవిస్తాను, ఇలాంటి మాటలు చెప్తే ఎంత బాగా నచ్చుతాయో మనకి. ఖండిస్తున్నామనంటే కొంతమంది మొఖాలు లేక ఇబ్బంది పడవలసి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా ఆడోళ్ళు మంద ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మంద అంటే ఇంకోలా కనుకోకుండా గొర్రెల మంద. మీరు లేకపోతే సంఘానికి కళే లేదు. ఈ మీటింగ్ అందమంతా మీరే. దేవునికి స్తోత్రం. ఓ రాజకీయ మీటింగ్లో చూసినా మగోళ్ళు ఉండరు, ఆడోళ్ళే. ఓ కొంపలో చూసినా మగోళ్ళు ఎక్కువ ఉండరు, ఆడోళ్ళే. ఓ మార్కెట్కి వెళ్ళినా ఆడోళ్ళ మంద ఎక్కువ, సంచులెట్టుకుని మన ఫ్లైట్ ఎక్కారు, అందులో కూడా ఆడదే వచ్చింది. కక్కుకుంటే దోషులు ఎడతారంటే ఇలాగా. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా ఏ కార్డులో చూసినా మీ సంతకాలే ఉండాలి. అమ్మఒడి మీకే, నాన్నఒడి ఎవడెట్టడు మాకు. దేవునికి స్తోత్రం. మీ సంతకాలు లేకపోతే ఏ పని అవ్వట్లేదు మాకు. స్తోత్రం చెప్పరేమ్మా, గట్టిగా చెప్పరేమ్మా. మమ్మల్ని దేవుడు మట్టితో చేశాడు. ఓ బింది నీళ్ళు అయితే కరిగిపోతే మా పురుషులం అంతా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మట్టితో చేయలేదు, ఎముకలతో చేసేసాడు. ఎన్ని నీళ్ళు వేసినా కరగదు ఈ మంద, స్త్రీలమంద. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా ఇలా ఉండిపోయి సడన్గా మొక్కలు లెగిసాయి. ఇప్పుడు దేనికి స్తోత్రం. ఏదైనా మీ చేతిలోనే ఉందాం. కొంప నిలబడాలన్నా ఊడిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. ఇంటిలో భర్త మీసం మెలేసి, అర్థమవుతుందా, కాలేసి కూర్చోవాలన్నా నీ చేతి ఉంది. అదే మగోడు ఆడి జడం చేతి ఆడే టపా కొట్టేసుకుని ఆడి మేసం ఆడే దించేసుకుని రోడ్ల మీద పిచ్చి కుక్కలాగా పరిగెత్తాలన్నా ఆడదాని చేతిలో ఉంది. చూడండి, ఏవన్నీ వెళ్ళిపోయేలాగా ఎలాగున్నారు కొంతమంది, ఏమీ తెలియనట్టు. హల్లెలూయా. అన్నీ దేవుడికి తెలుసు. స్తోత్రం చెప్పరే. నేను మొన్న విజిటింగ్కి వెళ్ళానండి. నాకు ఇదో ఇచ్చాడు పోస్ట్, మరి వెళ్ళాలి. మరి ఇళ్ళకి రాకపోతే పాస్టర్ గారు పట్టించుకోవడం మానేశారు. మా ఇంటికి ఎందుకు వస్తారులే, వాళ్ళే ఇష్టం, వాళ్ళ ఇంటికి వెళ్తారు అంటారు. ఏంటో అర్థమవుతుంది. ఆ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే పాపం ఏమంటే లోపల జరుగుతుందండి. అబ్బాబాబు ఏం ఫైటింగ్ అండి. టక్క భార్య భర్తను కొట్టేస్తుంది దాఖలించుకుని. నేను ఆ కళ్ళల్లో పడిపోయారు వాళ్ళిద్దరూని. ఆ కుర్రోడు బయటకు వచ్చేసాడు. అమ్మే పాస్టర్ గారు వచ్చారే అన్నాడు. వెంటనే అది జుట్టులా ములేసేసుకుని చక్కగా ఏమన్నట్టు, ఫ్రెండ్స్లాడు పాస్టర్ గారు ఎప్పుడు వచ్చి తిరిగి నేను ఇప్పుడే వచ్చి తిన్నాను. ఒక గంట ముందు వచ్చితరా వెనకాల వచ్చారు, గంటకు ముందే వచ్చి తిని అన్నా. దేనికి తెలిసిపోయిందని ఆడని ట్యాక్ చేస్తున్నాడు. దెబ్బలు తినేసేసి పాస్టర్ గారికి కాఫీ ఇవ్వే, పాస్టర్ గారికి టీ ఇవ్వే అన్నాడు. దెబ్బలు తినేసాడు. నాకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు. స్తోత్రం చెప్పరేమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. భలేగా పాడుతున్నాం పాటలే. ఏ పాట అది నాకు తెలిసిన పాట పాడతారు. ఎవరేమి అనుకున్నా కానీ స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. అది ఎవరేమి అనుకున్నా గాని
స్తుతించుట మానను. మనం ఎంత నటించినా గాని అన్ని దేవునికి బాగా తెలుసు. చూచావులే నన్ను ఈ దినమున, కాచావులే నన్ను గతకాలము. అందుకే యేసయ్యా రారి రారి రారిరా, టైం అయిపోతుంది ఉందమా వెళ్ళిపోదామా. ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. తన ఇల్లు కట్టును. ముందు ఇంట్లో సరిగ్గా ప్రేమించి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది, నీ దేవుడు గుర్తిస్తాడు. నువ్వు ఎవరితోనూ సమాధానం లేకుండా కానీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఏదో ప్రార్థన చేసేస్తే, ఆరాధన చేసేస్తే, ఉపవాసం ఉండిపోతే ఇంచు కూడా వెళ్ళదు పైకి. అక్కడ అందరితోనూ సమాధానంగా ఉండాలి. అత్తగారు ఒక మాట అంటే తప్పేంటి? ఇప్పుడు ఏమైపోయింది నీకు అత్తగారు మాట అంటే? పెద్దదే. హల్లెలూయా. అలిగేసేసి ఇంటికి వచ్చిన భర్తకి గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ కనపడాలి. రాగాని ఇసురమంటే మూతిలో పెట్టిన మూలకి వెళ్ళిపోయాను కాడికి అసలే బీపీ రాదు. వచ్చిందో మామూలుడు కాదాడు. ఆ ఇరిటేషన్ మనం రప్పించకూడదు. అలాగా తప్పు. నవ్వుతూ ఉండు. నవ్వవు నువ్వు. అమ్మగారింటికి వెళ్తానంటగా ఓ బొగ్గులలాగా అయిపోతాయి. దోసకలన మొఖం గుమ్ముడికి అయిపోతుంది. నీ కాపురం నిలబడాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, మీ ఇంటికాడ అమ్మగారు గొప్పలు ఎక్కడ అత్తగారింట్లో అస్సలు చెప్పొద్దు. స్తోత్రం చెప్పండి. అస్సలు వద్దు. నువ్వు అలా ఎప్పుడైతే చెప్పావో అయిపోయింది నీ స్టోరీ. మీ ఆయనే అడుగుతాడు మీ అమ్మగారు ఎలాగొంది, అప్పుడు దగ్గర వెయిట్ చేయాలి. నువ్వు చెప్పకూడదు సరిగట్టుగా. ఓపిక, సహనం ఉండాలి. స్తోత్రం చెప్పరేమా. ఆవిడ ఎవరో కానీ చాలా కోపంగా చూస్తుందండి. ఇంకా మొత్తాన్ని కొట్టేసుకుందాం ఇద్దరం, ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం. పొద్దున పోతాడు, సాయంకాలం వస్తాడు. ఈ మందనంతా మేపటానికి పొద్దున వెళ్ళాలి కదా, కష్టపడాలి. వచ్చినోడికి చిరునవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఒక్కొక్క ఆవిడ ఉంటుంది, ఒరే ఆడు పిలుపు చూడండి ఎంత అందంగా ఉందో. అందరూ వచ్చే ముందు ఏమో ఏమండి అంటుంది అందరి ముందు. కొంపలకి ఎరా ఎదవా అందరూ అనుకుంటున్నారా? అయ్యో బాబోయ్, దేవునికి స్తోత్రం కలిగింది కాక. చూడండి ఆడు పొద్దున పోయి సాయంకాలం వస్తాడికి ఇష్టమైన పప్పుచారు అని కాసేసి మంచిగా పెట్టి అద్దవుతుందా, ఒరే తినరా అన్నం ఇంకా ఎత్తాను పప్పుచారు. ఒక మాట్లాడాలనుకుంటే దొరకట్లేదురా నువ్వు నాకు. పొద్దున పోతున్నావు, సాయంకాలం వచ్చేస్తున్నావు. నువ్వు కొన్ని విషయాలు మాట్లాడాలి నీతో పర్సన్. మాట్లాడి ఏంటో మంచిగా మాట్లాడుతుందా? కష్టపడ్డారు కదా, ఆరోగ్యం ఎలా ఉంది, ఏం అడగదు. ఒరే మీ అమ్మ ఉంది కదరా, మీ అమ్మ అత్తగారు అనొచ్చు కదా, మీ అమ్మ పెళ్ళిలోని మా అమ్మని ఏదో అందంటారు, చచ్చిపోతుందిరా రోజునది. కుమ్ములిపోయి పెళ్ళి అయిపోయి 25 ఏళ్ళు అయిపోయినా పెళ్ళిలో ఏమందో ఆ మాట అక్కడ ఎత్తుతుంది చూడండి. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయి తెలుసో తెలియక అంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రార్థన చేయి, ఆవిడే మారిపోద్ది. రేపొద్దున ఆవిడే మంచి సాక్ష్యం చెప్తుంది నీకోసం. ఎప్పుడో జరిగిపోయింది మాటికి ఎత్తి కీడిని తవ్వి పైకి ఆ భర్త దగ్గర మాట, ఒరే తినరే, ఒరే వదిలేస్తానుకుంటున్నావా మీ అమ్మని, అర్థమవుతుందా? పిఠాపురంలో ఉన్న ఈ చెల్లిని, మీ అక్కని, ఆడవాడ సంబంధం గురించాడు మనకి, ఆడిని మొత్తం అందరినీ అమలాపురం పోలీస్ స్టేషన్లో కుమ్మించేస్తారు. పప్పుచారు వేసుకుంటావా అంటాడికి ఎలాగుంటుంది? సాధారణంగా కోపం రాదాడికి వచ్చిందా ఇటుకుబంతా ఇనపరాట్లే తిప్పించేస్తారు చూడండి. తిరిగిలేస్తుంటే మనం కళ్ళ ముందే జరుగుతాయి ఇవన్నీ. అంతవరకు తెచ్చుకోకూడదు. అందుకే జ్ఞానం కావాలి. అందుకే మందిరానికి వస్తే ఆదివారం ఇక్కడ తగులడితే దేనికి స్తోత్రం, ఇక్కడ జ్ఞానం నేర్పబడుతుంది. చెప్పకూడదు గట్టిగా. ఈ జ్ఞానం నీ మైండ్లో ఉందనుకో, నీ కుటుంబం అలాగే కార్తీక దీపం కంటే చాలా బాగుంటుంది. చెప్పకూడదు సరి గట్టిగా. దేవునికి మహిమ కలిగిన కాక. ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. సాయంకాలం వస్తారా అండి? బేగా వచ్చేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నా కుటుంబం నిలబడిందంటే నా భార్యను ఖచ్చితంగా దేవుని కృప. రెండవది నా భార్య. చెప్పకూడదు అసలు ఎవరికి ఎలాంటి వెయిట్ ఇవ్వాలో తెలిసి ఎవరు బోధించలేదు. దేవుడి దగ్గరికి వచ్చింది, వాక్యం విన్నది, దేవునికి లోబడుతూ. హల్లెలూయా. ఈరోజు ఇంట్లో లేకపోయినా అన్ని చక్కగా చక్క పెట్టుకోగలదు తను. అందుకే నాకు ఎంత ధైర్యం, అందుకే ఇంత బాగా పాడగలుగుతున్నాను. అక్కడ ఏమైనా టెట్టమందనుకో, ఇక్కడ నేను ఎలా ఉండిపోవాలి, మొఖం ఇంకోలా పెట్టుకోవాలి. ఎంత మంచి భార్యని ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పరేమా. నీ ఇల్లమ్మా, నువ్వు కష్టపడి చేసుకో. ఇంట్లో నిన్ను నమ్మి ఆ ఇంటికి పంపించాడు దేవుడు.
వాళ్ళందరినీ చేతిలో పెట్టాడు. ఒక్కొక్క తంటది, మీ మందకి అందరూ వండి పెడతాకున్నానా నేను చెయ్యను, పానికి మన మంద అని తిట్టుకుని వెళ్ళిపోద్దండి. అలా తిట్టుకుంటారా? నో. ఆ ఇంటికి వచ్చావంటే, ఆ ఇంట్లో నిన్ను పెట్టాడంటే నమ్మి పెట్టాడు నిన్ను. నీ ద్వారాగా ఆ కుటుంబం వెలిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మంచోళ్ళుగా నేను ఒప్పుకుంటాను, కాదంట్లా. నువ్వు ప్రార్థన చేయ, దేవుడు మారిపోతారు. ప్రతి ఒక్కరిని ఏలెత్తి పెట్టి చూపించొద్దు, నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు. నో. యేసుప్రభు అలా చూపిస్తే మనకి ఎన్నో తప్పులు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయాడు యేసయ్య. చెప్పకూడదు గట్టిగా. మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడంటానికి రుజువేంటో తెలుసా? వైట్ బట్టలు వేసుకోవడం లేకపోతే బైబిల్ పట్టుకుని ఆరాధన చేయటం కాదు. క్రీస్తు నీలో ఉన్నాడంటానికి రుజువేంటంటే నువ్వు ఇతరులను ప్రేమించడమే. చెప్పకూడదు గట్టిగా. ఇంట్లో వాళ్ళని ప్రేమ చూపాలి, కపటం లేకుండా ప్రేమించాలి, స్వార్థం లేకుండా ప్రేమించాలి, దేవుడు చెప్పినట్టు నడవాలి. అది దేవునికి స్తోత్రం కలిగిన. ఆ ప్రేమ లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ఎవరివో నాకు తెలియదు అంటాడు ఆయన. ముగించేస్తున్నాను. ఇంకా నాకు దీని మీద ఒక రోజంతా ప్రసంగం ఉంది. ఇంకా 3 చిత్తాల గురించి మాట్లాడితే టైం సరిపోదు. దేవుని చిత్తం కీబోర్డ్ ఆన్లో పెట్టినాను. దేవునికి స్తోత్రం కలిగా. దైవ చిత్తం అంటే ఏంటో తెలుసా? ఒకటి, ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించటం దైవ చిత్తము. చెప్పండి. ఇప్పుడే నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించటం దైవ చిత్తము. దానికోసం కనిపెట్టవలసిన అవసరం లేదు. యేసుప్రభు వచ్చిందే నిన్ను రక్షించడానికి. యేసుప్రభు వచ్చిందే నీ శిలువ మోసి రక్షణ రక్తముగార్చి నీకో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిందే నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, పరలోక రాజ్యం ఇవ్వటానికి, తండ్రితో కూర్చోబెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షణ నీకుందా? నువ్వు రక్షించబడటం దైవ చిత్తం. అది ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మీ పిల్లలు మారాలని ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో అందరూ కూడా మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాలని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు అన్నారు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఇంట్లో ఖరీదైన వస్తువు లేకపోయినా ఏం పర్వాలేదు, ఇంట్లో రక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఇల్లు రక్షణతో అలంకరించబడాలి. ఆ ప్రొటెక్షన్ నీకు ఉండాలి. దేవునికి ఆ రక్షణ లేకపోతే రేపొద్దున సాతాను వచ్చి దాడి చేస్తాడు. రేపు పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉండదు. జాగ్రత్త. నీ ఇంటిలో పోతే రక్షణ పొందాలి. ఈరోజు ప్రభు చెప్తారు, ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడే రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు ఆనందం ఏంటి తెలుసా? నన్ను దేవుడు రక్షించుకున్నాడు. రక్షణ అభిషేకం నా పైన ఉంది. నాకు భయం లేదు. ఇక దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీకు ఆ రక్షణ కావాలా? రక్షించబడటం, యేసుప్రభు సంతోషంగా అంగీకరించడం, ఇది దైవ చిత్తం. తండ్రి మెచ్చుకుంటాడు. అది చేయడం. వస్తే నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడ లేచి నిలబడు, నీకు 2 చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు, రా. నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దాన్ని అవుతావు. అదే దేవుని చిత్తం. నువ్వు లేచి యేసుప్రభుని సంతోషంగా అంగీకరించడమే దైవ చిత్తం. అది ఎప్పుడైతే చేస్తావో దేవుడు అంటాడు, నా కుమార్తె అని పిలుస్తాడు, నా కుమారుడు అని పిలుస్తాడు. వస్తావా? ఒకవేళ రక్షించబడి ఉంటే సంతోషమే. ఒకవేళ రక్షణ పొందకుండా ఉంటే లేచిరా. దుర్మార్గుడు నేను నీచిన నన్నే దేవుడికి క్షమించి నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చాడు. నీకు ఇవ్వడా? నాకంటే మంచివాడు వీరు, మంచివాళ్ళు. నీకు ఇస్తాడేమో, రక్షణ ఇస్తాడు. వస్తావా? నాకు యేసయ్య కావాలి. కీబోర్డ్ ఆన్లో పెట్టమ్మా. వస్తావా? నీకోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. రెండవది, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉన్నాయా? మనం పరిశుద్ధంగా ఉండటం దైవ చిత్తం. దేవుడి కోరిక, ఆలోచన కూడా అదే. నీ నోరు పరిశుద్ధంగా ఉందా? నీ దేహం పరిశుద్ధంగా ఉందా? పరిశుద్ధత. ఆ పరిపూర్ణతలోకి వచ్చావా? నువ్వు సీరియల్ చూస్తున్నావంటే అపవిత్రమైన నీ కళ్ళు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావంటే అపవిత్రమైన నీ నోరు. చెప్పుడు కొట్టి మాటలు వింటున్నావంటే నీ చెవులు అపవిత్రమైనవి. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. దేవుని చిత్తం పరిశుద్ధంగా ఉండాలి. ప్రతిరోజు యేసు రక్తంలో కడుక్కోవాలి. దేవుని మాటకు లోబడాలి. అలా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తీసుకెళ్ళడానికి వస్తాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా. మీరున్న చోటని లేచి నిలబడి ఒక చిన్న విన్నపం దేవుడికి చేసుకోండి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట